మనము చాలా ముఖ్యమైన విషయాల్లోకి వెళ్తున్నాం. ఈరోజు చెప్పేది మీ జీవితాలకు విడుదలనిచ్చే విషయం. ఈరోజు చెప్పేది దయతో, అందుకే అంటున్నాను ఎవరు వింటున్నారో లేదనేది. సో ఈరోజు చెప్పే విషయాన్ని మాత్రము చాలా జాగ్రత్తగా గమనించి పెట్టారా వెదర్ ఆడ వెనకాల? యా పెట్టారా? ఓకే, గుడ్. సో జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు విడుదల పొందుకునే దినం. ఈరోజు నేను చాలా మెయిన్ పాయింట్లోకి తీసుకెళ్ళాలి ఈరోజు, ఓకేనా? సో మీకు తెలుసు పిల్లరా, నేను ఏ విషయం నేర్చుకుంటా ఉన్నాం? విశ్వాసం గురించి నేర్చుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఆత్మీయంగా ఎదిగి వార్ఫేర్లో అనంతపురాన్ని జయించాలనుకున్న వాళ్ళు ఈరోజు శ్రద్ధగా వింటాను, ఓకే? విశ్వాసం గురించి నేర్చుకుంటా ఉన్నాం. విశ్వాసం అనేది మీకు నాకు చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనము విశ్వాసులం కాబట్టి, ఓకే? విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? వినుట వలన. ఏం వినుట వలన? దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుంది పిల్లరా, ఓకే? వాక్యము విశ్వాసము రెండు మిళితమై ఉంటాయి. ఒకటి లేకుంటే ఒకటి రాదు. వాక్యం లేకుంటే ఏం రాదు? విశ్వాసం రాదు. విశ్వాసం లేదు అంటే నీ దగ్గర ఏం లేదు? వాక్యం లేదని అర్థం, ఓకే? సో మన సబ్జెక్ట్ ఏంటి? విశ్వాసము ద్వారా మీరు నేను నా ఏ పరిస్థితినైనా మార్చచ్చు పిల్లరా. నా ప్రపంచాన్నే మార్చచ్చు. నా శరీర స్థితిని మార్చచ్చు, ఆర్థిక స్థితిని మార్చచ్చు, పిల్లల భవిష్యత్తుని ప్రతి దాన్ని నువ్వు టర్న్ చేసి పెట్టచ్చు, ఓకేనా? అంత శక్తి ఉంది విశ్వాసంలో జీవించే వ్యక్తి దగ్గర. సో ప్రతి వారం వింటున్నాం, దేవుడు మనల్ని తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. ఎందుకంట? తనలాగా మనం కూడా మన నోట్లో వాక్యాన్ని తీసుకొని పరిపాలించేదానికి, అధికారం చేయడానికి మిమ్మల్ని నన్ను దేవుడు సృష్టించాడు. బైబిల్లో మనం చూస్తాం కదా, దేవుడు నిరాకారంగా శూన్యంగా చీకటి కమ్మి ఉన్నప్పుడు ఏ రకంగా దేవుడు తన ప్రపంచాన్ని బాగు చేసుకున్నాడు? తన నోటి వాక్యం ద్వారా, మాట ద్వారా తన స్వరూపంలో పోలికలో మనల్ని సృష్టించాడు. అంటే నా జీవితంలో ఏదైనా నిరాకారంగా శూన్యంగా చీకటిలో ఉందనుకోండి, దాన్ని నేను కూడా ఆయనలాగా ఆయన వాక్యాన్ని తీసుకొని, ఎవరి వాక్యాన్ని? ఆయన వాక్యాన్ని తీసుకొని మన ప్రపంచాన్ని బాగు చేసుకోవచ్చు, మన జీవితాన్ని బాగు చేసుకోవచ్చు, ఓకే? అందుకే బైబిల్ ఏమంటుంది? నా నాలుకలో ఏముంది? చాలా జాగ్రత్తగా వినాలి యవ్వనస్తులు. ముఖ్యంగా మీరు ఏదైనా చేయాలి దేవుని కొరకు అంటే ఈరోజు మా మెసేజ్ని మిస్ చేయకండి. దేవుని కొరకు బ్రతకాలనుకుంటే, సాతాను మీ కాళ్ళ కింద ఎప్పుడు పెట్టుకొని ఉండాలంటే ఈరోజు జాగ్రత్తగా వినండి. సో అందుకే నాలుకలో చాలా సామర్థ్యం ఉందని బైబిల్ మనకు అనేక చోట్ల చెప్తుంది పిల్లరా, ఓకే? మన సబ్జెక్ట్ అదే. విశ్వాసం ద్వారా ప్రతి పరిస్థితిని మనము మార్చచ్చు. అదే విధానమే ఉండేది పరిస్థితిని మార్చేదానికి, ఇంకే విధానం లేదు. ఈవెన్ నువ్వు ఏడ్చి గోంగులు పెట్టిన దేవుని ఎదుట నీ పరిస్థితులు మారవు. నేను ఇంకోటి చెప్తున్నాను మీకు, ఉపవాసం చాలా మంచిది. నేను దాన్ని వ్యతిరేకించి మన చర్చిలో చేస్తున్నాము. నువ్వు 21 రోజు కాదు, 40 రోజులు నువ్వు ఉపవాసం, ఈవెన్ చచ్చిపోయినా కూడా పరిస్థితులు మారవు నీవే ఉపవాసంతోనే. అందుకే జాగ్రత్తగా వినాలి మీరు. నేను ఏం వింటానమ్మా ఈరోజు? ఎందుకంటే దేవుడు కొన్ని సిద్ధాంతాలు పెట్టాడు. ఇట్లాగే పోవాలా, ఇట్లాగే నడచాలా, ఇట్లాగే మనిషి జీవించాలి. దానికి వ్యతిరేకంగా పోతే ఆయన సైలెంట్గా ఉంటాడు. నేను ఏడ్చి బాధపడినా కూడా ఏం మారవు పరిస్థితులు, ఓకే? నా పరిస్థితులు మార్చేది ఏంటి? నా విశ్వాసం, ఓకేనా? సో జాగ్రత్తగా ఉంటే, ఓకే, అది టాపిక్. మన విశ్వాసం ద్వారా ప్రతి పరిస్థితిని మార్చచ్చు. గత 2 వారాలుగా ఒక విషయాన్ని మనం తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఏంటది? దేవుని వాక్యం యొక్క విశ్వసనీయత, సత్యత, శక్తి, ఇంటిగ్రిటీ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం యొక్క ఇంటిగ్రిటీ, ఫెయిత్ఫుల్నెస్, పవర్, దేవుని వాక్యం యొక్క గుణాలు. అంటే ఏం చెప్తాం? దేవుని వాక్యం ఎంత నమ్మదగినది, ఎంత శక్తివంతమైనది, ఎంత సత్యమైనది, అది నేర్చుకుంటా ఉన్నాం. సబ్జెక్ట్ అది. దాన్ని బట్టి ఆ సబ్జెక్ట్ని మీకు వివరించడానికి వాక్యం గురించి నేను కొన్ని విషయాలు చెప్పా ఆల్రెడీ. ఒక 5 విషయాలు ఆల్రెడీ చెప్పాను నేను. ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పా?
దేవుని వాక్యము, దేవుడు ఒక్కటే. దేవుడు ఎంత శక్తిమంతుడో దేవుని వాక్యం కూడా అంత శక్తివంతమైంది. దేవుని వాక్యము దేవుడు ఎంత సత్యవంతుడో దేవుని వాక్యం కూడా అంతే సత్యమైంది. వీళ్ళిద్దరూ వేరు కాదు, ఒకటేనా? అర్థమైందా? అది ఆల్రెడీ చూసుకున్నాం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? దానిలో టైం తక్కువ ఉంది కాబట్టి. రెండోది ఏంటి? దేవుడు తన విశ్వాసాన్ని ఎట్లా విడుదల చేశాడు కులేప? వాక్యం ద్వారా. ఓకే, దేవుడు తన విశ్వాసాన్ని వాక్యం ద్వారా విడుదల చేశాడు. మీరు నేను కూడా నా విశ్వాసాన్ని వాక్యం ద్వారా విడుదల చేస్తాం. ఏంటి అది? దానికి అర్థము మీరు నిన్న వారం మొన్న వారంలో వినండి. నేను మళ్ళీ దాంట్లో జస్ట్ మీకు విషయం ఏమంటే, దేవుడు తనకు కావాల్సింది తన వాక్యం ద్వారా అదే తన విశ్వాసాన్ని. ఏంటి విశ్వాసం అంటే, దేవుడు ఏదన్నా ఇది నాకు కావాలి, నాకు సూర్యుడు కావాలా, చంద్రుడు కావాలి అనుకున్నప్పుడు ఏం చేశాడు దేవుడు? దాన్ని పలికినాడు. మీరు నేను కూడా నా విశ్వాసాన్ని, నాకు ఇది కావాలా, నా శరీరంలో ఈ ఆరోగ్యం కావాలా, నా పిల్లల్లో ఈ జీవితం కావాలన్నప్పుడు మీరు నేను ఎలా సృష్టిస్తాము? వాక్యం పలకడం ద్వారా, ఓకే, చెప్పడం ద్వారా. అది రెండోది మనం ఆల్రెడీ చూసుకున్నాం. మూడోది ఏంటి సిస్టర్? సమస్తమును సృష్టించినది దేవుని వాక్యం కదా. దేవుడు పలుకగా అన్నీ సృష్టించబడ్డాయి. ఈరోజు కూడా ప్రతిదీ వాక్యానికి లోబడతాయి. అమ్మా, నా శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి? గట్టి చెప్ప, ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యంలో నుంచి వచ్చింది. ఎట్లా? మట్టిలో నుంచి దేవుడు మన శరీరాన్ని తీసినాడు. మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి. భూమిని ఎవరు సృష్టించారు? వాక్యం ద్వారా భూమి వచ్చింది. భూమిలో నుంచి మట్టి తీసుకొని మన శరీరాన్ని దేవుడు సృష్టించాడు. ఈరోజు కూడా మన శరీరం ఎవరికి లోబడుతుంది? వాక్యానికి. మీ రక్తం లోబడాలంటే ఎవరికి లోబడుతుంది? వాక్యానికి. నువ్వు ఓకే, మళ్ళీ వస్తుందా? నీ బాడీలో ప్రతి పార్ట్ లోబడేది కేవలం దేవుని వాక్యానికి. నువ్వు ఏంది చేసినా నీ శరీరాన్ని బాగు చేసుకోలేవు. బాగా ఫిక్స్ కావాలి నా మైండ్లో. ఈవెన్ ప్రార్థించినా కూడా ఏమని? బాగు చేయి ప్రభువా నా శరీరాన్ని, రోగం బాగు చేయి ప్రభువా అంటే నీ శరీరం బాగు కాదు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ నీ శరీరము బాగు చేయబడింది. ఏం చెప్పాలో ఈరోజు చెప్తా, డోంట్ వరీ. సో అందుకే నువ్వు ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని శరీరంతో విడుదల చేయాలి. శరీరం మీద చిన్న ఉదాహరణ, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ. ఏసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది అన్నప్పుడు నీ బాడీ సిస్టంలోకి వస్తుంది. నువ్వు దేవునితోనే అనుకో బాగు చేయమని, నీ శరీరం బాగు కాదు. అందుకే చాలామంది క్రైస్తవులు రోగంలో, అనారోగ్యంలో అట్లే ముందుకు వెళ్తున్నారు. అందుకే చాలా అవసరం మీరు ప్రిన్సిపల్స్ని చక్కగా తెలుసుకుని అర్థం చేసుకోవాలి. గొంగులు పెట్టి ఏడ్చే వాళ్ళు ఉన్నారు ఆరోగ్యం కోసం. నువ్వు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నువ్వు నీ శరీరాన్ని శాసించడం దేవుడు కోరుకుంటాడు వాక్యం ద్వారా. ఓకే, సరే, దాంట్లో ఇంకా ఈరోజు దాంట్లోకే వస్తాను నేను, మళ్ళీ క్లియర్గా వస్తాను. ఓకే, సో దేవుని వాక్యానికి సమస్తం లోబడుతుంది ఈరోజు కూడా. ఎందుకంటే దేవుని వాక్యం సమస్తాన్ని సృష్టించింది. నీ శరీరం కానీ, సిస్టర్ అమ్మ వెంకటేశం పైన చూడండి రా, మీ బాడీ కానీ మీ స్పిరిట్ కానీ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వాక్యంలో నుంచి. ప్రతిదీ లోబడేది వాక్యానికే. అందుకే జాషువా సూర్యుడు చంద్రుని లోబట్టాడు. ఓకేనా? యేసు ప్రభు తుఫానికి చెప్పినప్పుడు లోబడింది. ఎందుకంటే అన్నీ వచ్చినది ఎక్కడి నుంచి? వాక్యం నుంచి. ఓకే, ఏనియం. 4వ పాయింట్ ఏంటి? నిత్యము దేవుని వాక్యము నిలకడగా ఉంది. ఓకే, అది స్థిరమైంది. నీలో ఏం స్థిరంగా ఉండాలా? వాక్యం. ఇంకా ఏంది స్థిరంగా ఉండకూడదు. ఏదైనా వచ్చినప్పుడు గెట్అవుట్ చేసి బయటికి పంపేయాలి దాన్ని. చాలామంది చాలా ఆలోచేసి పెట్టినారు. ఆ రోగం ఈ రోగం అని బంధువులు అనుకుని తెచ్చిపెట్టుకున్నారు లోపల. నీ శరీరంలో ఉండాల్సింది ఆరోగ్యం మాత్రమే. నీ ఇంట్లో ఉండాల్సింది ఆస్తి. నీతిమంతుడి ఇల్లు ఏమై ఉంది? గొప్ప ధనానిది. అదే ఉండాలా, వేరేది ఉండకూడదు. బీదరికం ఉండకూడదు, అప్పులు ఉండకూడదు. నీ ఇంట్లో ఎప్పుడు సంతోషం ఉండాలా, సుఖం ఉండాలా. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు? నేను బ్రతుకు కాలమంతయు
కృప క్షేమము నా వెంట, ఇవి తప్ప వేరే ఉండకూడదు. ఉన్నాయి అంటే నువ్వు దాన్ని ఏం చేసావు? పిలిచి పెట్టుకున్నావు ఇంట్లో. ఏం చేయలే, ఇప్పుడు బయటికి పంపలేదు దాన్ని. అందుకే నిన్న వారం కూడా చెప్పాను నేను, ఎవరైనా ప్రీచ్ చేశారనుకో దేవుడు కష్టాలు ఇస్తాడు, దేవుడు సుఖాలు ఇస్తాడని, పచ్చి అబద్ధం అదే. దేవుడు కేవలం సంతోషం, ఆనందం, సమాధానం, దీర్ఘశాంతం అవే ఉండేది. మాకు వాకిలి పంచాను నేను, దేవుని దగ్గర పీడ లేదు, దేవుని దగ్గర పీడ లేదు, రోగం లేదు. నువ్వు దేవుని దగ్గర కేవలం ఇట్స్ ఎ గుడ్ గాడ్. తెలుగులో ఇంగ్లీష్లో హీ హ్యాస్ ఓన్లీ గుడ్ గిఫ్ట్స్. మంచిగా ఉండేది ఆయన దగ్గర, చెడ్డ లేదు. ఈరోజు చెడ్డ మన దగ్గర ఉందంటే మనం ఆలోచించినాం, ఆయన కాదు. అందుకే యేసుప్రభు ఎక్కడ పోయినా చెడ్డ ఇలే, ఎవరికి ఏమి ఇచ్చాడు? ఆయన మంచి ఇచ్చాడు. ఓకే, ఇంకోటి ఏంది? 4 అయిపోయినా. 5వది, ఓకే, వాక్యం స్థిరమైనది. వాక్యం ఉండాలి మనలో, వాక్యం చెప్పేదే ఉండాలి. వాక్యం చెప్పండి ఏది రానికూడదు ఇంట్లోకి, జీవితంలోకి. 5వది, దేవుని వాక్యము కంటైనర్. దేవుని వాక్యం ఏమైంది? కంటైనర్ అంటే క్యాప్సూల్. నిన్న వారం చూసుకున్నాం. ఓకే, అంటే దేవుడు ఒకసారి నీకు వాగ్దానం ఇచ్చాడనుకో, దాంట్లో అన్నీ ఉన్నాయి. నీకు ఆ వాక్యం నీ జీవితంలో నెరవేర్చుకుంటా పోతాడు. ఉదాహరణకి అబ్రహాం గురించి నిన్న వారం చెప్పాను. అబ్రహాంకి దేవుడు ఒకసారి అన్నాడు, చాలా వాగ్దానాలు చేశాడు. ఒకటి అన్నాడు, నీ సంతానము ఆకాశ నక్షత్రాల్లా. వాక్యం చెప్పాడంతే, దేవుడు వాగ్దానం చేశాడంతే. ఆ వాగ్దానం ఈ రోజు కూడా నెరవేరుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ వాక్యంలో ఏముంది? కంటైనర్, క్యాప్సూల్ లాగా. క్యాప్సూల్ వేసుకుంటే లోపల పోయినప్పుడు డిజాల్వ్ అయ్యి మందు శరీరం అంతా పనిచేస్తుంది. దేవుని వాక్యం నువ్వు పట్టుకున్నావు అనుకో, వాక్యం ఎప్పుడు నీ జీవితంలో పని చేస్తూ ఉంటుంది. ఒక కంటైనర్లో అన్ని దాంట్లో కంటైనర్ ఉన్నాయి. నిన్న వారం వీడియో చూసుకోండి. నాకు దగ్గర టైం తక్కువ ఉంది కానీ దాంట్లోకి పోలేదు మళ్ళీ. ఓకే, 6th పాయింట్ ఈరోజు, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం నీ నోట్లో నుంచి విడుదల చేసినప్పుడు దేవుని శక్తిని నువ్వు విడుదల చేస్తావు. అది 6th పాయింట్. దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పినప్పుడు దేవుని శక్తి నీలో నుంచి విడుదలవుతా ఉంది. ఊరికే వినిపోద్దండి. ఇది మంత్రసాల కాదు, లేదంటే ఏమంటారు అది కాదు, ఇది మతం కాదు. ఇది నువ్వు విన్నాక అది నీ జీవితంగా మార్చుకోలే. ఇదే ఇంకా నేను వేరే నమ్మను అనేది రావాల. ఊరికే జ్ఞానం తీసుకొని పోతే కాదు ఇక్కడ. అందుకే నువ్వు ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నా నీకు రక్తంలో ఉడకాల. ఇది ఈ మాట నేను మాట్లాడతానంటే నాలోంచి దేవుని శక్తి పోతా ఉంది. దేవుడు మాట్లాడినట్లే నువ్వు మాట్లాడినప్పుడు దేవుని వాక్యం, దేవుడు మాట్లాడితే ఎంత శక్తి ఉంటుందో ఆ వాక్యంలో నువ్వు మాట్లాడితే అంతే శక్తి ఉంటుంది. అది ఎందుకంటే ఆ ఎవరు వాక్యం? అది దేవుని వాక్యం. ఓకే, ఒక వాక్యం తిండి, దానికి రెఫరెన్స్ యెషయా గ్రంథము 51:16. యెషయా గ్రంథం 51:16. తొందరగా చదువునైనా, చాలా ఉంది ఈరోజు నేను చెప్పాల్సింది. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి, జాగ్రత్తగా నీ నోటలు నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. చాలు. ఎవరి నోట్లో, ఎవరి మాట అంట మన నోట్లో ఉంచిండేది? గట్టి చెప్పాలి, ఎవరి మాట? దేవుని మాట. ఎక్కడ ఉంచాడు? నా నోట్లో ఉంచాడు. హలో, అర్థమైందా పిల్లరా? సో అందుకే దేవుని మాట యాడుండాలా? నోట్లో ఉండాలా. ఈడ ఉంటే సరిపోదు, ఈడ ఉంటే నీకు ప్రయోజనంలా. బిడ్డ ఏంటన్నా నాన్న, బంగారులో బైబిల్లో ఉంటే నీకు ప్రయోజనంలా. నీ నోట్లో ఉంటేనే ఆ దేవుని వాక్యం నీకు కావాల్సింది తెచ్చిస్తుంది. అక్కడ ఏం రాబడింది? నీ నోట నా మాటలు ఉంచి, ఆ తర్వాత నా చేతి నీడలో. ఏంటి చేతి నీడ? చెయ్యి అంటే ఏంటి బైబిల్లో? దేవుని యొక్క బలం. ఏంటన్నారా? చెయ్యి అన్నప్పుడు దేవుని యొక్క బలం.
దేవుని యొక్క బలం ఎవరు? సుంకమ్మ వింటాను కదమ్మా. దేవుని యొక్క బలం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే, అర్థమైందా మీకు? పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని శక్తి. అందుకే మరియమ్మతో ఏమన్నాడు దూత వచ్చి? సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను ఆవరించినప్పుడు. దేవుని వాక్యము ఎప్పుడు విడుదలైనా పరిశుద్ధాత్మ దేవుడు విడుదలవుతాడు దాంతో. మీకు అర్థమవుతుందా? సో ఈ సృష్టిలో మీ నా జీవితంలో అతి ముఖ్యమైనది ఏంటో తెలుసా? వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు. మరి అర్థమైందా? ఈ రెండు ఉంటే చాలు మీ నా జీవితంలో. ఇంకా మూడోది నాలుగోది ఏం అవసరంలే. వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే, జాగ్రత్తగా వింటానండి ఈరోజు పాయింట్స్ మీరు. సో దేవుని వాక్యం నువ్వు చెప్పినప్పుడు దేవుని సామర్థ్యం నీలో నుంచి విడుదలవుతుంది. అర్థమైంది నేనేం చెప్తున్నాను? ఇప్పుడు ఉదాహరణకి స్విచ్ చేశారనుకో, ఫ్యాన్ తిరుగుతుంది. హలో సిస్టర్, ముందర పైన చూడండి, పైన చూడాలి నాయన. స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది కదా. ఏం పోయింది దాంట్లోకి? పవర్ పోయింది. నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఏం పోతుంది నీ వాక్యంలో నుంచి? పరిశుద్ధాత్మ సామర్థ్యం పోతుంది. ఓకే, జాగ్రత్త వినాలి. ఇప్పుడు నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. రండి, నేనేం చెప్తానో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వినిపిస్తా. హలో, దేవుడు తన వాక్యం ద్వారా సమస్తాన్ని సృష్టించాడు పిల్లలు. ఓకేనా? మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో తీకండి. 1వ వాక్యంలో దేవుడు ఆకాశమును భూమిని సృజించను. 2వ వాక్యం వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా వినాలి. నేను ఇప్పటి నుంచి ఏం చెప్పబోతున్నా దయతో. 2వ వాక్యం ఏమంటుందంటే, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండి చీకటి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచున్నాడని రాయబడింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న ఒక విషయాన్ని మీరు నేను. బైబిల్లో ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూర్చున్నాడు, పరిశుద్ధాత్మ పడుకున్నాడు అని మీరు చదవరు. ఏంటన్నారా? ముందర చూడాలా? వెనకాల నేను ఎవరో తల దించుకొని కూర్చున్నారు వినయ విధేయతలతో. పైన చూడండి సిస్టర్, మాధవి సిస్టర్, ముందర చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు కూర్చున్నాడో పడుకున్నాడో అని ఉండదు. ఆయన అల్లాడుతున్నట్లుగానే మీరు చూస్తారు, ఆయన పని చేస్తున్నట్లుగా చూస్తారు. బైబిల్లో ఎక్కడ చూసినా జాగ్రత్త వినాలి పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు, చాలామంది అంటారు కదా పరిశుద్ధాత్మ దేవుడు లేడు బ్రదర్ ఆ జీవితంలో, ఆయన సన్నిధి లేదు. ఇప్పుడు సన్నిధి అని పాట పాడినాం చాలాసార్లు. అంటే మనం ఆ ఇంట్లో దేవుణ్ణి, పరిశుద్ధాత్మ సన్నిధి లేదు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, ఆ వ్యక్తి మీద పరిశుద్ధాత్మ పని లేదు, ఆ సంఘంలో పరిశుద్ధాత్మ పని లేదు. నో. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ అల్లాడుతూనే ఉంటాడు పిల్లరా. ఆయన ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళకూడదని ప్రతి జీవితం మీద పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసి, మీ కాన్సెప్ట్ అర్థం కాల, కన్ఫ్యూజ్ కాదండి. పరిశుద్ధాత్మ దేవుని గురించి, పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నాడు ఏ ఒక్కరు నశించి నరకాన్ని పోకూడదని. నువ్వంటే మహా ఇష్టం పరిశుద్ధాత్మ దేవునికి. ఈవెన్ నువ్వు దుర్మార్గంలో ఉన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బయటికి లాగాలని అల్లాడుతుంటాడు నీ మీద, నీ ఇంటి మీద. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతా అన్నాడని రాయబడింది. కానీ ఏం చేయడంలో, ఎందుకు ఏం లేదు? అది చాలా ఇంపార్టెంట్ ప్లరా. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటి మీద ఉన్నా, నీ ఒంటి మీద ఉన్నా, నీ జీవితంలో ఉన్నా, నీ చర్చిలో ఉన్నా, ఎప్పటివరకైతే దేవుని వాక్యం ఉన్నదో పరిశుద్ధాత్మ దేవుడు ఏ పని చేయడు. అందుకే దేవుడు ఎప్పుడైతే వెలుగు కలుగును గాక అన్నాడో, వాక్యాన్ని తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వెలుగు కలగజేశాడు, చీకటిని తొలగించాడు. ప్రతి దానితో జాగ్రత్త వినాలి. హలో, ఇప్పుడు నేను హలో, మీ ఇంట్లో నిరాకారము, నీ ఇంట్లో శూన్యం ఉంది, మీ ఇంట్లో చీకటి ఉందనుకో, పరిశుద్ధాత్మ గురించి దిగులు పడకండి. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు రక్తంతో కడగబడిన బిడ్డవి. ఈవెన్ అన్నిళ్ళు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇడ్చాడు. అందుకే మనం ఈడున్నాం ఈరోజు. ఒకప్పుడు భయంకరమైన పాపంలో విగ్రహారాధనలో ఉంటిమి. ఆయన అల్లాడినప్పుడు, ఎవరో సువార్త చెప్పినప్పుడు ఆ సువార్త ద్వారా లోపల ఆయన ప్రవేశించి మనల్ని రక్షించుకున్నాడు. ఈరోజు క్రైస్తవులు దేవుని బిడ్డగాను, హలో, నీ ఇంట్లో నిరాకారం ఉంది, ఈవెన్ నీ ఒంటిలో నిరాకారం ఉంది, నువ్వు శూన్యంగా నిన్ను ఫీల్ చేస్తున్నావు, నువ్వు శూన్యంగా ఉన్నావు, నువ్వు శూన్యం.
చీకటి అనిపిస్తుంది నాకు ఎక్కడికి పోలేకపోతున్నానని. కారణం ఏమో తెలుసా? నువ్వు వాక్యం లేకుండా ఉండడం వలన, వాక్యాన్ని విడుదల చేయకుండా ఉండడం వలన. అంత అవసరము వాక్యము, పరిశుద్ధాత్మ యొక్క స్నేహం. జాగ్రత్త, ఈ రెండు వేరు చేయలేం పిల్లరా. ఈ రెండు కలిసే నడుస్తాయి. హలో, అర్థమైందా నాయనా మీకు? ఇలా అలా ముందు చూడు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నేను చేయి పెట్టుకుంటే ఏం తగులుతుంది నా చేతికి? మీరు మాట్లాడండి. ప్రైజ్ అలాడని నందు చేయి పెట్టుకొని. గుడ్, మీకు అర్థమైంది రండి. సిస్టర్ మాన్స సిస్టర్ ఏం తగులుతుంది? గాలి. ఏం తగులుతుంది? నా మాటలతో గాలి తగులుతుంది. ఆ గాలే నా ఆత్మ. నేను దేవుని వాక్యం చెప్పినప్పుడు, నా మాటలు చెప్పినప్పుడు ఏమొస్తుంది బయటికి? నా మాటలతో పాటి గాలి. నేను దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు ఏ గాలి వస్తుంది బయటికి? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. నా మాటలతో నా ఆత్మ ప్రయాణం చేస్తుంది. నేను దేవుని వాక్యాన్ని విడుదల చేశాను అనుకో, దేవుడు విడుదలైతే పరిశుద్ధాత్మ దేవుడు దానితో ప్రయాణం చేస్తాడు. అందుకే మీ ప్రిన్సిపల్స్ అర్థం కాలే, ఎట్లా బ్రతకాలి ఈ లోకంలో. అందుకనే హలో జాగ్రత్తగా వినండి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కానీ ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకు? దేవుడు వెలుగు కలుగును గాక అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసడం మొదలుపెట్టాడు. చెప్పండి ఎందుకు? వాక్యం ఏమేమి ఉంది? పేరెంట్. నిన్న వారం చూసుకున్న వాక్యం ఏమేమి ఉంది? ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పాలి, గట్టి చెప్పాలి, సిగ్గుపడదండి. వాక్యం ఏమేమి ఉంది? పేరెంట్ లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏంది ఈ లోకంలో సృష్టించలేడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితం మీద ఏ దానికోసం వెయిట్ చేస్తా అంటాడు? వాక్యం కోసం. ఎందుకంటే వాక్యంలో ఏముంది? పేరెంట్ ఉంది. ఇప్పుడు నువ్వు ఆమ్లెట్ చేయాలనుకో, మెటీరియల్ కావాలి కదా. ఇప్పుడైనా అర్థమవుతుందా? గుడ్లు, నూనె, పెనుము, స్టవ్ ఇవన్నీ ఏంటివి? సబ్స్టెన్స్ అంటాం. అందుకే ఫెయిత్ ఈజ్ ఏ సబ్స్టాన్స్. అర్థమైందా? వాక్యంలో ఏముంది? చెప్పండి, ఏముంది అని చెప్పండి. ఏముంది? సబ్స్టాన్స్. తెలుగులో ఏమంటారా? పదార్థం. అమ్మా, అర్థమైందా? వాక్యము పేరెంట్ బ్లర్. ప్రతిదానికి దానికి ఆ వాక్యంలో సమస్తం దాగి ఉంది. ఏదైతే దేవుడు సృష్టించాలనుకున్నాడో. వినండి, మీ దగ్గరికి వస్తాను నేను ఆ తర్వాత. అందుకనే నువ్వు ఎప్పుడైతే దేవుడు వాక్యం చెప్పాడో, పరిశుద్ధాత్మ దేవుని పని ఏమిటి? ఆ వాక్యాన్ని, ఆ పేరెంట్ని తీసుకొని దేవుడు ఏం చెప్తాడో దాన్ని సృష్టించడం. ఈరోజు కూడా అదే పని పరిశుద్ధాత్మ దేవుడి. అందుకే ఆదికాండం 1-2 అధ్యాయాల్లో దేవుడు కలుగును గాక అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ వాక్యాన్ని తీసుకొని దాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. ఇది పని చేసే విధానం దేవుడు. అందుకే ఇప్పుడు పాయింట్ ఏంటి? ఈరోజు ఏం పాయింట్ నేర్చుకుంటాను? దేవుని వాక్యము నీ నోటి నుంచి విడుదలైనప్పుడు ఏం విడుదలవుతుంది? దేవుని శక్తి విడుదలవుతుంది. ఎవరు దేవుని శక్తి? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు విడుదల చేస్తాండి ఏంది? దేవుని వాక్యాన్ని. ఓకేనా? జాగ్రత్తగా వినండి. హలో, ఇప్పుడు నేను ఈ బైబిల్ ఎత్తుకున్నా. ఏదంతా ఎత్తాను? తలతో ఎత్తి. నా బలం కరెక్టే మీరు పాపము. నా బలం పిల్లరా, నా బలంతో ఎత్తుతున్నా. అదే ఈ బుక్కు, బైబిల్ మిరాకిల్ చేతిలో ఇచ్చినా మనకు ఎత్తుతుందా? ఎందుకంటే ఏం లేదు. ఇప్పుడు నాకేముంది? బలం ఉంది. ఇంకొద్దిగా పెద్దది కూడా ఎత్తుకోగలను బలంతో. దేవుని బలము దేవుడు ఎలా చూపిస్తాడో తెలుసా నీకు? దేవుడు మాట్లాడడం ద్వారా. దేవుడు తన బలాన్ని బాగా వింటాను. నేను వేరే దీంట్లో తీసుకెళ్ళాలి మీకు. జస్ట్ ఫౌండేషన్ ఇదే.
దేవుడు తన బలాన్ని తను మాట్లాడడం ద్వారా విడుదల చేస్తాడు. దేవుడు వెలుగు కలుగును గాక అన్నప్పుడు తన బలాన్ని చూపిస్తున్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా, తన మాట ద్వారా. ఏం జరిగిందో తెలుసా? ఆయన వెలుగు కలుగును గాక అన్నప్పుడు సృష్టించబడింది. సృష్టి ఎంత విశాలమైందో తెలుసా మీకు? హైదరాబాద్, ఇటు నుంచి హైదరాబాద్కి ఎన్ని మైళ్ళు? ఈ 225 మైళ్ళు. సిస్టర్ ఇక్కడ చూడండి, ఆయన హైదరాబాద్ ఇక్కడ నుంచి ఎంత దూరము? 225 మైళ్ళు. కిలోమీటర్లు ఇడిచిపెట్టండి, 350 ఎంతో ఉన్నాయి, 225 మైళ్ళు. దేవుడు వెలుగు కలుగును గాక అన్నప్పుడు సృష్టించబడిన సృష్టి ఎంతో తెలుసా? 16 బిలియన్ల మైల్లో. ఎంత? 16 బిలియన్ మైల్స్ సృష్టి క్రియేట్ అయింది. అది తను మాట్లాడితే విడుదలయ్యే శక్తి. నాకు అడగద్దండి ఎట్లా సార్ ఇది సృష్టించబడింది అని. అది అంతే, ఆయన చెప్తే జరిగింది. అది మనం నమ్మాలా. సైంటిస్టులు చెప్తా అనేది అదే 16 బిలియన్ల మైల్ అని. చాలా విషయాలు మనకు తెలియదు కానీ నమ్మాలా కదా. ఉదాహరణకి నేను పుట్టినప్పటి నుంచే, సపోజ్ నేను పుట్టాను, నాకు పాలు ఇచ్చారు, మళ్ళీ పాలు ఇచ్చారు. అమ్మ ఏమిచ్చారు? మీకేమిచ్చారు? మీకు కూడా పాలు ఇచ్చింది. ఆ తర్వాత ఏమిచ్చారు? కాయగూరలు ఇచ్చారు. ఆ తర్వాత చికెను, మటను అన్నీ ఇచ్చారు. లోపలికి పోతున్నాయి. శరీరం ఏమవుతుంది? పెరుగుతుంది. లోపల ఏం జరుగుతుందో మనకు తెలుసా మీకు? జస్ట్ వేసుకుంటున్నాం అంతే. కొంతమంది డాక్టర్లకి తెలుసు అనుకోండి ఏం జరుగుతుందో. సో మనకి ఎవరికి తెలియదు కదమ్మా. అట్లే ఇది కూడా నాకు కూడా తెలియదు, కానీ ఒక్కటి తెలుసు. చెప్పండి మీరు కూడా. నాకు కూడా ఒకటి తెలుసు. అదేమంటే దేవుని వాక్యము చెప్పినప్పుడు సృష్టించబడుతుంది. అది ఓకేనా? దేవుని శక్తి దేవుని వాక్యం ద్వారా విడుదలైంది. అది ఒకటి నాకు తెలిసినది, మీకు తెలిసింది. అలా ఏదో దేవుని వాక్యము దేవుడు చెప్పినప్పుడు సృష్టించబడుతుంది. ఇప్పుడు చూడండి ముందుకి. రెండవది కూడా నాకు బాగా తెలుసు, అది మీకు కూడా తెలిసింది. అలా అదేమో తెలుసా? జాన్ అదేం చెప్పు. రెండవది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రెండవది ఏమంటే దేవుడు చెప్పినప్పుడు దేవుని వాక్యము, దేవుని శక్తి విడుదలై సృష్టించబడుతుంది. రెండవది చాలా ఇంపార్టెంట్. మీకు నాకు, నువ్వు నేను దేవుని వాక్యాన్ని విడుదల చేసినప్పుడు అదే దేవుని శక్తిని నేను విడుదల చేస్తున్నాం. కాబట్టి మీరు నేను దేవుని వాక్యాన్ని విడుదల చేసినప్పుడు అది సృష్టించబడుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇదే ఒక క్రైస్తవుడు విజయవంతంగా జీవించే జీవితం ఇచ్చేదే. ఇది తెలియదనుకో నీకు, నువ్వు దాసుడుగా ఈ లోకంలో బ్రతకాల్సి వస్తుంది. నువ్వు అనారోగ్యంలో బ్రతకాల్సి వస్తుంది, నీకు ఇబ్బందుల్లో బ్రతకాల్సి వస్తుంది, నిశ్చింత దిగుల్లో బ్రతుకుతావు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. నేను లోపలికి తీసుకెళ్తాను మీకు ఎగ్జాంపుల్స్తో. ఫస్ట్ ఏంటండి, అది దేవుని శక్తిని మీరు చూశారు. దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు ఎందుకు చూపించాడు ఆ శక్తిని? నేనెంత బలవంతున్నో చూడండి అని కాదు. నీకు నాకు ఆయన బలవంతుడే. ఆయన చూపించుకోవాల్సిన పనుల నా గర్భంలో నుంచి పుట్టే నువ్వు ఎంత శక్తివంతుడవో చూడు అని తన గ్రంథంలో నీకు నాకు చూపించడానికి రాయించాడు ఆయన. ఆ వాక్యాన్ని నేను తీసుకున్నప్పుడు, నేను పలికినప్పుడు అదే శక్తి, దేవుని శక్తి విడుదలవుతుంది. దీన్ని మీకు బాగా వివరించడానికి నా కృపతో దేవుని దగ్గర నేను వారమంతా ప్రార్థన చేశాను. ప్రభువా, నాకు తెలిసి ఇది కొద్దిగా సబ్జెక్ట్, ఇది ఎట్లా నా పిల్లలకి సంఘానికి వివరించాలన్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని నాకు చూపించాడు. ముందు చూడు. స్వస్థత అనేది, ఆరోగ్యం అనేది, ఓకే టాపిక్లోకి మారుస్తాను డైవర్షన్. నేను దీన్ని అర్థం చేసుకున్నట్టు చేయడానికి. ఆరోగ్యం అనేది, మన శరీరంలో ఆరోగ్యం అనేది యుద్ధముతో వచ్చేది పిల్లరా. మన శరీరంలో ఆరోగ్యము వార్ఫేర్, ఇది యుద్ధం. ఇది శరీరంలో ఆరోగ్యము. నేను ఇంగ్లీష్ వింటాను కదా, ఏదో కాదు తలది.
ఆరోగ్యము యుద్ధము పులరా. ఇంటానండి, బాగా అర్థమవుతుంది. బహుమతి కాదు, ఇట్స్ నాట్ ఎ రివార్డ్. మన శరీరంలో ఆరోగ్యము, అనుక్షణం ఆరోగ్యము దైవిక స్వస్థతలో ఉండాలి. ఓకేనా? అయితే ఆరోగ్యము బహుమతి కాదు, యుద్ధము. అదేంటి? చాలామంది అనుకుంటారు, వినాలి ఇప్పుడు వినాలి జాగ్రత్తగా. దేవునికి నేను ఏదన్నా చేస్తే దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు. నేను వింటానరా, డబ్బులు ఇస్తే ఆరోగ్యం ఇస్తాడని కొంతమంది పాపం అనుకుంటారు. దేవునికి నేను ఉపవాసం ఉంటే, ముందు చూడాలి, ఇప్పుడు ఉపవాసం ఉంటే దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. క్యాన్సర్ కానీ ఏదైనా రోగాలు, ఎలర్జీలు, దేవుడి దగ్గర నేను ఉపవాసం ఉండి కనిపెడితే ఆరోగ్యం ఇస్తాడు. లేదంటే ఏదైనా మంచి పని చేస్తే ఆరోగ్యం ఇస్తాడు. లేదంటే బీదలకి ఏదైనా చేసి ఆరోగ్యం ఇస్తాడు. చర్చిలో డబ్బు ఇస్తే ఆరోగ్యం ఇస్తాడు అనేది చాలామంది తీసుకొని వెళ్తుంటారు. ఆరోగ్యము అలా రాదు నీకు. ఆరోగ్యము వార్ఫేర్ ద్వారా వచ్చేది, యుద్ధము ద్వారా నీకు వచ్చేది. అర్థమవుతుందా? ముందర చూడండి. ఏంటి సార్ అట్లా అంటారు? ముందర చూడండి. అనారోగ్యం పెట్టేది దేవుడు కాదు, నువ్వు నిత్యము ఆరోగ్యంలో ఉండాలనేది దేవుని తపన. దేవుడు మనిషిగా వచ్చి నీ అనారోగ్యాన్ని తీసుకోండి, అందుకే నువ్వు ఎప్పుడు నిత్యం ఆరోగ్యంలో ఉండాలని. దేవుడు కళ్ళు కూడా అనుకోండి నువ్వు అనారోగ్యంలో ఉండాలని. దేవుడు ఎప్పుడు కానీ ఎవరిని అనారోగ్యంగా చేయడు. అసహ్యం దేవునికి అనారోగ్యం అంటే. అందుకే దేవుడు మనిషిగా ఈ భూమి మీద తిరిగినంత కాలం ఎవరికి అనారోగ్యం ఇలేదు, కానీ అనారోగ్యం చూసినప్పుడు అసహించుకునేవాడు, బాగు చేసి పోయేవాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎప్పుడు దేవునికి అనారోగ్యం ఇష్టం లేదు. జాగ్రత్తగా వినాలి పిల్లరా. అనారోగ్యం వచ్చేది సాతాను ద్వారా. నీ శరీరంలో ఈరోజు అనారోగ్యం ఉందే బిడ్డ, అది సైతాన్ ద్వారా వచ్చింది. అది జాగ్రత్తగా వినాలి పిల్లరా. ఎట్లా వీడు మనకు అనారోగ్యం పెట్టాడు, ఎలా నేను ఈరోజు అనారోగ్యంగా ఉన్నా వినండి ఇప్పుడు జాగ్రత్తగా. సాతాను వాడి యొక్క పనిచేసే విధానం ఏమంటే, నీలో ముందు చూడాలా, వాడు సిమ్టమ్స్ వేస్తాడు. తెలుగులో ఏమరా, లక్షణాలు వేస్తాడు. ఏంటి? జాగ్రత్తగా చాలా. హలో, ఈ యొక్క 10-15 నిమిషాలు ప్లీజ్ అక్కడిక్కడ చూడకండి, జాగ్రత్తగా. నేను ఎందుకు నీ శరీరం ఇక్కడే దాగుంది ఆరోగ్యము. సైతాన్ని ఏం చేస్తాడంటే లక్షణాలు వేస్తాడు పిల్లరా. వాడికి అనారోగ్యం పెట్టలేడు. లోపల దేవుడు ఉన్నాడు, లోపల వాగ్దానం ఉంది నీకు. అనారోగ్యం దేవుడి నుంచి రాదు. పచ్చి అబద్ధం ఈ సృష్టిలో ఎవరన్నా మీకు చెప్తే దట్స్ ఎ డెడ్లీ, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ హెల్. ఇట్స్ ఎ క్లియర్లీ సేటనిక్ వాయిస్. ఇట్స్ నాట్ ఎ గాడ్. దేవుడు కాదు. జాగ్రత్తగా వినండి పిల్లరా. సాతాను ఏం చేస్తాడంటే, వాడు కూడా రోగం పెట్టలేడు నీకు నాకు, దేవుడు పెట్టాడు. వాడు నీకు సిమ్టమ్ వేస్తాడు, లక్షణాలు వేస్తాడు. కడుపు నొప్పి. ఈ యొక్క ముందు చూడు, ఈ యొక్క పరిశ్రమ, దగ్గు, నొప్పులు, తలనొప్పి, ఎలర్జీలు. ఇవి వచ్చినప్పుడు చాలామంది చేసే పెద్ద తప్పు ఏమో తెలుసా? వాడు పెడతాన్ని సిమ్టమ్స్ ఇవి మీకే. నువ్వు దీనిలోనే ఈ ఎలర్జీలని, దగ్గుల్ని, పడిసెంని పట్టించుకోలేదనుకో, ఆ సిమ్టమ్ని నీ శరీరంలో పోయేటట్లు చేస్తాడు వాడు. జాగ్రత్త, నేను చెప్తాను ఎట్లా. అందుకే వాడు సిమ్టమ్స్ పెడతాడు. కడుపు నొప్పి లక్షణం పెడతాడు నీలో, లక్షణాలు. ఆ తర్వాత వాడు చూస్తాడు నువ్వు ఏం చేస్తావని. నువ్వు అన్నావు అనుకో, చలికాలం కదా అందుకనే పడిసెం వచ్చిందని. నువ్వు అన్నావు అనుకో, అప్పుడప్పుడు ఆ మామూలులే ఏడో పోయింటే దగ్గు వచ్చిందని. నువ్వు అన్నావు అనుకో, మా నాయనకు ఉండే నాకు వచ్చిందని.
నువ్వు రోగము గురించి ఏమి ఎక్సెప్ట్ చేసినా ఆ లక్షణాలు నీ శరీరంలోకి ప్రవేశించేటట్లా చేస్తాడు వాడు. జాగ్రత్త, నా దిక్కు చూడండి. నాలుకలో ఏముంది కదా, వాడు లక్షణాలు వేసాడు. ఎలర్జీ వచ్చింది, జాగ్రత్తగా నేను ప్లేరా, ఏదో వచ్చి తుమ్ములు వస్తాను, ఎలర్జీ. యూ హ్యావ్ టు స్పీక్. నువ్వు వెంటనే నీకు లక్షణం కనపడుతూనే నువ్వు అటాక్ చేయలేవన్నీ. యేసు నామంలో సాతానా నీ చేయి పైన నా ముందు నుంచి దూరం పో. యేసు నామంలో నీకు ఆజ్ఞాపిస్తాను, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, టేక్ అవుట్ యువర్ డ్యూటీ హ్యాండ్స్. నీ చేతి నా శిరం మీద నుంచి. యేసయ్య తిన్న దెబ్బల చేత నా శరీరము ఆరోగ్యంతో నిండి ఉంది. నేను ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేను, నేను కృప యొక్క ఆధీనంలో, నేను జీవం యొక్క ఆధీనంలో ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడు నా శరీరంలో నా అణువులో ఆరోగ్యం ఇస్తున్నాడు. నేను నా దేవుని వాక్యం నా శరీరాన్ని ఆరోగ్యంతో నింపుతోంది. వాక్యం దొరికిన వారికి జీవమును వారి సర్వ శరీరంకు. హలో, నువ్వు వెంటనే చేయాల్సిన పని, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విడుదల చేసావో ఏం ప్రవేశించింది నీలోకి? దేవుని శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకున్నాడు? వాక్యం విడుదల చేసిన శక్తి బయలుదేరుతున్న పరిశుద్ధాత్మ దేవుడు క్రియేట్ చేస్తాడు. ప్లీజ్ ముందర చూడండి, పొరపాటున కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినావు అనుకో, నువ్వు అన్నావు అనుకో ఇతరుల దగ్గర పోయి నా కడుపు నొస్తుంది. ఇంకోటి చెప్తున్నా మీకు, వాడు నీకు లక్షణాలు వేసేటప్పుడు ఎట్లా చెప్పాలో ఇది, ఎదుటోడితో వాడు ఇట్లా మాట్లాడ్డు, నీ కడుపు నొప్పి ఉందని. వాడు వేరే వాడికి వ్యక్తిగా మాట్లాడ్డు, నీగానే మాట్లాడతాడు నీతో. ఎట్లా చెప్పాలో నేను, నాతోనే మాట్లాడతాడు వాడు. నాకు కడుపు నొప్పి అనిపిస్తాడు వాడు, నాకు కడుపు నొప్పి. బహుశా ఈ కడుపు నొప్పి అదేమో, బహుశా నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో, నొస్తుంది గుండెలో. నేను వినాలా యవనస్తులు పిల్లలు, నాకు నొస్తుంది చెస్ట్లో, అది హార్ట్ అటాక్ అనుకుంటా. హలో, ఇది అందుకే అన్న ఆరోగ్యం ఏంది? యుద్ధము. దేవుడు నీకు రోగం పెట్టడు, దేవునికి పెట్టలేడు దేవుడు రోగం నీకు. యేసు ప్రభు ఆల్రెడీ రోగి అయినాడు. ఈవెన్ సాతాను కూడా నీకు పెట్టలేడు. సాతాను నీకు లక్షణాలు ఇస్తాడు. నువ్వు ఎస్ అన్నావు అనుకో, దాంతో నీ జీవితంలోకి అనారోగ్యాన్ని వాడు ముందుకు తీసుకెళ్తాడు. నువ్వు ఏమీ చేయకూడదు, చూస్తాడు లక్షణాలు పెట్టి. నువ్వు క్వైట్గా ఉన్నావు అనుకో, నువ్వేమి వాక్యం చెప్పలేదనుకో, వాడు దాని యొక్క మోతాదుని పెంచుతాడు. నువ్వు పక్కన ఏం చేస్తావు? వెంటనే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం మొదలు పెడతావు. బ్రదర్ అబ్రామ్ బ్రదర్ ఈరోజు వినలేదనుకోండి, మీరు ఇప్పుడు వినండి. హలో, లక్షణాలు పెట్టినప్పుడు నువ్వు క్వైట్గా ఉన్నావు అనుకో, ఏం జవాబు చెప్పకుండా ఆత్మీయ లోకానికి వాక్యం చెప్పలేదనుకో, వానికి అర్థమైపోతుంది నువ్వు వాని చేతుల్లోకి వచ్చేసావని. నువ్వు మరణాన్ని మాట్లాడినావనుకో, ఇది ఎలర్జీ, ఇది చలికాలం వచ్చింది, నీ జీవితంలో ప్రవేశించి వాడు ఒక్కొక్క దాన్ని వాడు ఎందుకు వచ్చాడు? వాడి పని ఏం చెప్పండి ఇప్పుడు కొత్త నిబంధనలో? వాడు దొంగతనమును హత్య, నిన్ను చంపేస్తాడు వాడు. అందుకే దేవుడు నీకు ఆయుధాలు ఇచ్చిండేది. అమ్మా, పౌలు ఏమన్నాడు? మనం ఏ దాంట్లో ఉన్నామంట? యుద్ధంలో ఉన్నాం. మనము పోరాడున్నది మనుషులతో, దేవుడితో, దురాత్మల సమూహంతో. అందుకే దేవుడు ఏమిచ్చాడు? మీకు నాకు ఆయుధాలు ఇచ్చాడు. ఓకే, సర్వంగా ఆయుధాలు ఇచ్చాడు. ఎందుకు మీకు నాకు ఆయుధాలు ఇచ్చాడు? ఎందుకంటే మీరు నేను వాడాలా. దేవుడు వాడు మీకోసం, నా కోసం. మీరు నేను వాడేదానికి దేవుడు ఆయుధాలు ఇచ్చిండేది. మీరు ఆయుధాలు వాడలేదనుకో, దేవుని వాక్యం వాడలేదనుకో, ఆ రకంగా వాడు మీ శరీరాన్ని ఆక్యుపై చేస్తాడు. జాగ్రత్తగా వినండి. హలో, ముందర చూడండి. కేవలం ఆరోగ్యమే కాదు,
ఆరోగ్యం గురించి చెప్పాను నేను. యవనస్తులు ముందర చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. యవనస్తులు అందరికీ 70-80 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా పడుతుంటారు దీంట్లో. ఓపెన్గా మాట్లాడాలి మీతో, అంతే కదా. మా చర్చ్ అంటే సంస్కృతం మాట్లాడాను అనుకో, కుండ బోర్లేసినట్టు. ఇప్పుడు నువ్వు పోతావు రోడ్లోనూ లేదంటే ఆడో, యవనస్తులు ఉన్నారా ఈడ? శివాజీ వింటానవా? వాడు రోగం గురించి మీకు చెప్పావు, వాడు చేసే పని. నువ్వు ఏదో చూసావు, వెంటనే బ్యాడ్ థాట్ నీకు వేస్తాడు వాడు. స్త్రీల గురించి ఏం తప్పుగా అనుకోదు, తండ్రిగా చెప్తున్నాం మీకు. పురుషులు అనుకోండి, స్త్రీల గురించి థాట్ వేస్తాడు వాడు, లక్షణం వేస్తాడు నీలో, ఆ ఆలోచన వేస్తాడు. నువ్వు ఏం అనలేదనుకో, సపోజ్ ఏదన్నా ఒక అమ్మాయి గురించి ఏదో అనిపించింది, లేదంటే ఎవరు ఆ అబ్బాయి గురించి ఏదో అనిపించింది చెడ్డగా, ఓకేనా? నువ్వు దేవుని బిడ్డవి, వాడు వెంటనే నీతో ఆ సింటమ్స్ ఏమేస్తాడు తెలుసా నీలోకి? నువ్వు పాపివే, నువ్వు ఏం చూసినావు, ఏం చేస్తావు, చూసావు నువ్వు అందుకే ఏం చేయలేవు దేవునితో, అందుకే నువ్వు ముందుకు పోలేవు, నువ్వు దుర్మార్గుడు, పాపాత్ముడివే. వింటానండి. సి, ఇంకో విషయం చెప్పాలి నేను మీకు సి, థాట్ ఈజ్ నాట్ ఎ సిన్. ఈయన క్లియర్గా ఈయన కన్ఫ్యూజ్ కాదండి. ఉదాహరణకి ఆడ 1000 రూపాయలు పడింది అనుకో, సపోజ్ ఆడ 1000 రూపాయలు పడింది అనుకో, కుళ్ళప్ప కాలది 20 రూపాయలు పడింది. అమ్మా, 1000 రూపాయలు చూసినాడు, చూస్తే ఇప్పుడు కుళ్ళప్పలో ఒక ఆలోచన వచ్చింది, ఏమని? తీసుకొని జోలు పెట్టుకో అని. అది పాపమా? అది పాపం కాదు, తీసుకున్నాక పాపము, ఓకేనా? సో అందుకే ఊరికే ఉడికిపోద్దండి మీరు దేవుని బిడ్డలో. వాడు వేస్తాడు థాట్ నీకే, అర్థమైందా? అది నువ్వు చేసినప్పుడే పాపము. అది ఈయనండి, జాగ్రత్తగా ఈయనండి. ఇక్కడ నువ్వు చేస్తావు ఆ థాట్ని, ఏం చేయాలో చేయకోకుంటే. ఈయనండి, ముఖ్యంగా మీరు బాగా ప్రార్థనా పరులు, ఉపవాసాలు ఉన్నారు, అన్నీ చేస్తున్నారు, భక్తిగా ఉన్నారు, మంచిది, చాలా మంచిది. వానికి బాగా తెలుసు నేను ఎక్కడ ఒత్తేసేలా, ఉల్లగడ్డ మాదిరి ఏమంటారు అది, ఆలు, నేను స్క్వీజ్ ఎక్కడ చేయాలని వానికి బాగా తెలుసు, స్మాష్ చేసేది. నీకు ఆ థాట్ వచ్చినప్పుడు నువ్వు ఊరికే ఉన్నావు అనుకో, చాలామంది అదే చేసేది. ఏమని కూడా తెలుసా వాళ్ళు, ఏంది నాకు ఇంత ఈ చెడ్డ ఆలోచన వస్తుంది, ఆ సిస్టర్ గురించో లేదంటే వాళ్ళ గురించో, బహుశా నేను దుర్మార్గున్నాయి, నేను పాపాత్ముడిని, అందుకే దేవుడు నా జీవితంలో ఏం చేయలేకున్నాడు, నేను బహుశా సేవ చేయాలి, నేను ఏం చేయలేను, నేను పెద్ద రోగుని, వీళ్ళంతా ఎంత బాగున్నాను, నేను చాలా చెడ్డోడిని. సి, నిన్ను ఆ విధంగా నాశనం చేసి పెట్టేస్తాడు వాడు. ఏం చేయాలా? ఎట్లయితే రోగం గురించి చెప్పినావో, ఎప్పుడు నీకు బ్యాడ్ థాట్ వచ్చినా కూడా వెంటనే నీలో నుంచి దేవుని వాక్యం రావాలా. ఏ వాక్యమో? నేను పరిశుద్ధుడని, రక్తంతో కడగబడిన నీతిమంతుడిని, నా దేవుడు అంత నీతిమంతుడో నేనంత నీతిమంతుడిని, నా దేవుడి యొక్క పరిశుద్ధత నాకు ఇచ్చి ఉన్నాడో. ఇంకా పిల్లరా, ఏమేం వాక్యాలు మీరు చెప్పగలరో మీ నీతి గురించి, మీ పరిశుద్ధత గురించి. చాలామందికి క్రైస్తవులకి యుద్ధం ఎలా చేయాలో తెలియదు పిల్లరా, అందుకే వాళ్ళందరినీ కూర్చోబెట్టి నాశనం చేసే జీవితాలని. మనం యుద్ధంలో ఉన్నాం, అందుకే బైబిల్లో ఏ యుద్ధంలో ఉన్నాం? రెస్లింగ్లో ఉన్నాం పిల్లరా. మీరు కుస్తీ, తెలుగులో ఏమంటారు? కుస్తీ. అందుకే పౌలు అంటాడు, నేను మంచి పోరాటం. వానితో మనకు పోరాటం ఉంది పిల్లరా. ఏ ఏరియాలో కూడా వానికి స్థలం వేయకూడదు. వాడు ఏం చెప్పినా, నీకు వాక్యం ఏం చెప్తుందో అది జీవితం కావాలా. సపోజ్ చర్చిలో నాకు వాడు చాలా చెప్పచ్చు, ఇది వాళ్ళ ఇది. హలో, నేను బ్రతకాల్సిన దాని మీద కాదు, నా దేవుడు గొప్ప జనంగా చేస్తానన్నాడు నన్ను. నా దేవుడు వానికి చెప్పేది నేనైతే జవాబు. వాడు ఎప్పుడు థాట్ వేసినా నాలోకే, నీ మినిస్ట్రీ ఫెయిల్ అవుతుంది, నువ్వు ఫెయిల్ అవుతున్నావు అని వాడు చూస్తాడు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడని. నేను ఏడ్చుకుంటా, గోంగులు పెట్టుకుంటా, దేవా ఎక్కడో నువ్వు ఏం చేయడం లేదే, ఏం ప్రయోజనము, అది ఇదే అనుకో, గబ్బుగబ్బైపోతుంది జీవితం. ఏం చేయాలా? నేను వాక్యాన్ని లేపాల వాని దగ్గర,
వానితో అనాలా, నేను ఆశీర్వదించబడిన వాడిని, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఈ పట్టణానికి నేను వెలుగే ఉన్నా, నా దేవుడు నన్ను గొప్ప జనంగా చేసి ఉన్నాడు, నేను జనములకు ఆశీర్వాదాన్ని, నేను ఇక్కడ ఉండేది ఫలించేదానికి, నేను ఉండేది విస్తరించేదానికి, నేను ఉండేది రాజ్యం చేయడానికి. ఈ విధంగా మీరు నేను యుద్ధం చేయాలా వాడితో. అర్థమవుతుందమ్మా? అనారోగ్యం గురించి జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకు ఈరోజు మీరు అనారోగ్యంగా ఉన్నారు తెలుసా? వాని యొక్క మాటలకు లోబడి దాన్ని చెప్పి మీ నాలుకను మరణానికి అప్పజెప్పే ఈ శరీరంలో ఈ పీడ ఉండేది. జాగ్రత్తగా నేను ఒక టెస్ట్ బండి మీకు కనెక్ట్ చేసి చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒకరోజు పాస్టర్ గారు 3 ఏళ్ళ నుంచి తన కూతురు కోసం ప్రార్థన చేస్తాను. తన కూతురు ఒళ్ళంతా పుండ్లు, తల నుంచి అరికాల వరకు పుండ్లు, 3 ఏళ్ళు ఆ పాప సఫర్ అవుతుంది. ఓకే, గుడ్డలు ఇటువరకు వేసుకొని పోయేది స్కూల్కి పోతే, అయినా ముఖంలో గుల్లలు, చేతుల్లో గుల్లలు, కాళ్ళల్లో గుల్లలు కనపడతానే, ఫుల్ కవర్ చేసుకున్నా. వాసన వచ్చేది. పిల్లలంతా చెడ్డగా అనేవాళ్ళు, బంధువులు దగ్గరికి వచ్చేవాళ్ళు. ఈయన చూస్తే పాస్టర్, ఈయన మహాప్రార్థనాపరుడు, ప్రార్థన చేస్తాడు, పాప కోసం ప్రార్థన చేస్తాడు. 3 years అయింది. ఒకరోజు ఇలాగే ప్రార్థన చేస్తా అంటే, ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తా అంటే, దేవుడు స్వర్గాన్ని ఎత్తి ఈ వ్యక్తిని పైకి లేపాడు. పైకి లేపి ఆయన ముందర నిలబడుకున్నాడు యేసుప్రభు దగ్గర. యేసుప్రభు అన్నాడు, నీ కూతురు 3 ఏళ్ళ నుంచి నలిగిపోతుంది, నువ్వు ఏం చేస్తానవయ్యా అన్నాడంట. గట్టిగా ఒక రకంగా క్రోధంతో అన్నాడంట యేసుప్రభు ఆ వ్యక్తితో, పాస్టర్ అన్నప్పుడు, ఏం చేస్తామేమయ్యా ప్రభు, నేను 3 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తానన్నాను, నీ దగ్గర ప్రార్థన చేస్తానన్నాను అంటా ఉంటే, మళ్ళా యేసుప్రభు రెండోసారి, నీ కూతురు 3 సంవత్సరాల నుంచి నలిగిపోతా అంటే నువ్వు ఏం చేస్తానో అన్నాడంట యేసుప్రభు. ఇతనికి అప్పుడు భయం వేసింది, ఎందుకంటే ఆల్రెడీ జవాబు ఏమి ఇచ్చాడు, ప్రార్థన చేస్తాను అన్నాడు. ఇప్పుడు జవాబు రావడంలే, తడబడతా అన్నాడు. యేసుప్రభు సింహాసనం, గద్దించు దాన్ని, గద్దించు ఆ సాతాను శక్తి, దురాత్మని, నీ బిడ్డను పీల్చి పిప్పి చేస్తా అంటే నువ్వు ఏం చేస్తానో, నువ్వు ఎందుకు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు వాడుకో, పో అన్నాడంట ప్రభు. అలా ఆయన ప్రార్థనలు లేచాడు. లేచి తన కూతురు మీద చేపెట్టి శపించాడు ఆ రోగాన్ని, ఆ గుళ్ళల్ని శపించాడు, ఆ దురాత్మల్ని శపించి దూరం పో నా బిడ్డ జీవితంలో నుంచి. ఇంకోటి చెప్తాను నేనండి, 40 రోజులు ఏం కాల, ఎవరికి? స్వర్గంలో పోయి దర్శనం చూసి వచ్చిన వ్యక్తి ప్రార్థన చేసిన, గద్దించిన 40 రోజుల వరకు కాల. 40వ రోజు ఆ బిడ్డ ఇంట్లో నుంచి అరుస్తుందంట, డాడీ అని. ఏమైందని పరిగెత్తిపోతే కొత్త శరీరం వచ్చింది ఆ పాప మీద, కొత్త చర్మం. 2 విషయాలు నేర్చుకోవాల్సిందే. నువ్వు నేను గద్దించకుండా రోగాన్ని, చలికాలము, ఎండాకాలము, పిల్ల వర్షం వచ్చింది, పిల్ల తడిసింది, పిల్ల రాత్రి ఆడిపోయింది, నీ పిల్లల్ని తినేసాయవే, నీ శరీరాన్ని నమిలి పడేసాయవే. ఎందుకంటే నీకు అధికారం ఇచ్చిన దేవుడు. రోగం వస్తానేది పాతాళం నుంచి. చాలామంది ప్రీచర్స్ రోగం దేవుడి నుంచి వస్తున్నాడు, చాలా అబద్ధం. అది నరకం నుంచి వస్తానే మాట. అందుకే నలిగిపోతుంది ఈరోజు క్రైస్తత్వం. దేవుని బిడ్డలు ఆయన సిలువలో వేలాడి నీకు ఆరోగ్యం ఇస్తే ఆయనే పెట్టినాడని చెప్పి అవిశ్వాసం క్రియేట్ చేయడం వల్ల నలిగిపోతున్నారు దేవుని బిడ్డలు ఈరోజు. అబద్ధం అదే. నీకు ఏ రోగం నీ పిల్లలు కనపడిన, చిన్నపిల్లలే, అదిలే ఇదిలే పాల్లే గీల్లే అన్నావా, నువ్వు వానికి డోర్ తెరిచిపెట్టేస్తావు. వానికి అర్థమైపోతుంది ఈ వ్యక్తి వాక్యాన్ని వినియోగించుకునే వ్యక్తి కాదు, నేను లోపలికి ప్రవేశించవచ్చు అని. అర్థమవుతుందా? ముందర చూడండి. హలో, 40 రోజులు ఎందుకయింది అది కూడా క్లియర్. హలో, ముందర చూడండి సిస్టర్. వాక్యం చెప్పడం మొదలుపెట్టినాక వాడికి తెలుసు ఈ వ్యక్తి అలిసిపోయి ఇడిచిపెడతాడని. నిన్ను చూస్తాడు వాడు పుట్టినప్పటి నుంచే. అందుకే నువ్వు ఇడిచిపెట్టద్దావు. నువ్వు ఎవరు నమ్మాలి? నీ నోట్లోంచి వాక్యం విడుదలైనప్పుడు ఏం విడుదలవుతుంది? దేవుని శక్తి విడుదలవుతుంది. అందుకే నీకు వాక్యం ఇచ్చింది. అది నిరాకారంగా ఉంది ఇప్పుడు శరీరము, శూన్యంగా ఉంది ఇప్పుడు శరీరము.
చీకటి ఆవరించుంది నీ శరీరంలో, నీ రక్తంలో షుగర్ రూపంలో, నీ రక్తంలో బీపీ రూపంలో, నీ ఎముకల్లో ఇన్ఫెక్షన్ రూపంలో నిరాకారం ఆవరించుంది. నిన్ను శూన్యంగా ఉంది నీ శరీరము. దేవుడు అందుకే మొదటి వాక్యంలోనే రాశాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద అల్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు ప్రియుడవే, నువ్వు స్వర్గంలో రాజువి, నువ్వు దేవుని ఇష్టడువే. యేసయ్యను ఎంత ప్రేమిస్తాడో ఆ పాప చెప్పింది, అంతే నన్ను ప్రేమిస్తాడు. ఏమీ చేయలేకపోతున్నాడు ఆయన, నీ శరీరం మీద అల్లాడుతున్నాడు ఆయన. అందుకే అల్లాడడం అని రాయబడింది. తప్పన పడిపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు ఆయన. నీ అనారోగ్యాన్ని చూసే, నీ ఆర్థిక ఇబ్బందులను చూసే, నీ జీవితంలో మరణాన్ని చూసే, చీకటిని చూసే, కానీ ఆయన ఏమీ చేయలేడు. ఏం లేకుంటే నీకు వాక్యం ఈకుంటే, ఎందుకంటే వాక్యంలో ఏం దాగుంది? పేరెంట్ పిల్లరా, సబ్స్టెన్స్ దాగుంది. దాన్నే విశ్వాసంలో జీవించడం అంటారు. విశ్వాసం అంటే అదే, నువ్వు వాక్యాన్ని విడుదల చేయడం. జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరున్నారే, ఏ స్థితి అయినా సరే, అది డబ్బు విషయంలో, పిల్లల విషయంలో, నీ శరీరంలో, దానికి కారణం నువ్వు ఇంతవరకు మాట్లాడిన మాటలో, నువ్వు ఏమేం పలికావో అదే నీ శరీరంలో ఉన్న దానికి కారణం. సాతానికి ఏ శక్తి లేదు నీ మీద. దేవుడికి నువ్వు ఇష్టడవే, అతి ప్రియుడవే. నీ కొరకు 1000 సంవత్సరాల నుంచి ఇల్లు కడుతున్న దేవుడు నీ దేవుడు, నీ దేవుడు నా దేవుడు. 1000 సంవత్సరాల కొరకు నుంచి నీ కొరకు కాసుకొని ఉన్న దేవుడు. నువ్వు నిద్రపోతే నీ కోసం మేల్కొని ఉన్న దేవుడువే. తను దూతలు కలిసి నీకు కాపలాగాస్తున్నారు ఈ భూమి మీద. హలో, ముందర చూడండి బ్రదర్. అందుకే ఇక్కడ నుంచి ఏం మాట్లాడుతానో అది నీ భవిష్యత్తు. ఈ రోజు నుంచి ఏం మాట్లాడాలో నిర్ణయించుకొని వెళ్ళు ఇటు నుంచి. హలో, జాగ్రత్తగా చేయండి బ్రదర్. హలో, జాగ్రత్తగా వినండి బ్రదర్. ఇంకో సాక్ష్యం చెప్తాను మీకు, నేను కనెక్ట్ చేసేదాన్ని. మంచి సాక్ష్యం. నేను నిన్న ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. కూతురు తీసుకెళ్ళింది డాక్టర్ దగ్గరికి, వాళ్ళ డాడీని. డాక్టర్ అన్నాడు, అమ్మా ఈ వ్యక్తి పరిస్థితి బట్టి మీ డాడీ ఇంకొద్ది రోజులు బ్రతుకుతాడు, చచ్చిపోతాడు అన్నాడు. అన్నప్పుడు ఆ వ్యక్తి మంచి పని అదే చేయాలి మీరు. ఆ వ్యక్తి లేచి నిలబడంట. ఏమన్నా తెలుసా? లేచి నిలబడే, నేను ఇది జరగనీయను. అది నేను మీకు చెప్పాల్సిందే. నేను చచ్చిపోను. ఎందుకో తెలుసా? నా దేవుడు నన్ను దీర్ఘాయువుతో తృప్తిపరిచాడు. వాక్యాలను రాసుకున్నాడు ఈయన. సో ఏం చేశాడు తెలుసా? ఈ వ్యక్తి వాక్యాల మీద నిలబడినాడు. చెప్పడం మొదలుపెట్టాడు. 24 గంటలు దీర్ఘాయువుకు సంబంధించిన వాక్యాలు. 91 పదాలు రాయబడింది. నేను నీకు దీర్ఘాయువుతో తృప్తిపరిచిన ఆ రక్షణను నీకు కనుపరుస్తానని. పిల్లరా, నేను సాక్ష్యం వింటా అంటే కొద్ది రోజుల్లోనే మొత్తం రోగాన్ని నాశనం చేసి, దేవుడు ఏం చేయడు పిల్లరా నువ్వు మాట్లాడుకోకుంటే. దేవుడు తన ప్రిన్సిపల్స్ మీద నిలబడతాడు ఆయన. లోకమంతా నరకంలో పోతానే కూడా ఆయన తన ప్రిన్సిపల్ని మార్చుకోలేడు. ఏ ప్రిన్సిపల్? నువ్వు యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా అంగీకరిస్తేనే స్వర్గం. నువ్వు నరకానికి పోతానే పట్టించుకోడు ఆయన. ఎందుకంటే తను చేయాల్సింది అంతా చేసేశాడు. నీకు ఆరోగ్యం ఇచ్చాడు ఆయన. ఈ వ్యక్తి ఈరోజు బతికున్నాడు. జాగ్రత్తగా వినండి. ఒకవేళ డాక్టర్ మాట విని ఎస్ అనింటే ఏమైంది? చచ్చిపోయాడు పిల్లరా. ఈరోజుకి వెళ్ళిపోయాడు ఆయన. ఈరోజు చాలామంది క్రైస్తవులు చచ్చిపోవడానికి కారణం అదే. ఈరోజు చాలామంది క్రైస్తవులు అనారోగ్యం ఉండడానికి కారణం అదే. నువ్వు దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడిన వ్యక్తివి. హలో, అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి పిల్లరా. ఒక మాట వాక్యం మీకు చెప్తాను. దేవుడు అంటాడు, మీరు నేను వారసులము అని. ఏమంటాడు కదా? మీరు నేను వారసులం కదా కదా. ఏంటి వారసుడు అంటే? ఏంటి వారసులు అంటే? చెప్తున్న వారసులు అంటే ఏమో దేవుని హృదయంలో ఉండేది. ఆయన తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చునే యోగ్యులం మీరు నేను. కానీ బైబిల్ అంటుంది, నువ్వు మాట్లాడేది నీకు రాకుంటే నువ్వు రాజుగా బ్రతకాల్సింది సృష్టిలో. ఎందుకంటే దేవుని వారసుడివి, దాసుడుగా బ్రతుకుతావని బైబిల్ సెలవిస్తుంది. దీన్ని నాతో పాటు గలతీలు రాసిన పత్రిక 4:1 ఎవరైనా చదవండి. ఇంగ్లీష్లో పెట్టినాను దీన్ని, ఇంగ్లీష్లో పెట్టు.
నేను చెప్పునదేమనగా వారసుడు అన్నిటికిని కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. ఓకే, ఎప్పుడు ఊరికెత్తే అక్కడ బికాస్ యువర్ సన్స్ గాడ్ హ్యాడ్ సెంట్. ఓకే, ఎక్కడ ఏది పెట్టినావు నేను 1:4 బంగారులో గలతీ 4:1 దట్ ద హెయిర్ యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ ఎ చైల్డ్. ఇంగ్లీష్లో గ్రీక్లో ఏం రాయబడిందంటే నేను రాసుకొచ్చా, నిపియోస్. చెప్పండి, నిపియోస్. ఇక్కడ చైల్డ్ అని రాయబడింది. నిపియోస్ అంటే అర్థం తెలుసా? నిపియోస్ అనగా మాట్లాడము నేర్చుకోని వాడు అని అర్థం. దేవుడు ఏమంటున్నాడు అక్కడ పౌలు ద్వారా, మనము హెయిర్స్ అంటే వారసులము కాకుంటే యాజ్ లాంగ్ యాజ్ హీ ఈజ్ చైల్డ్ డిఫరెంట్ నథింగ్ ఫ్రమ్ ఏ సర్వెంట్. ఈ సృష్టిలో నీకు మాట్లాడేది రాకుంటే నువ్వు దాసుడుగా ఉంటావు అంటుంది బైబిల్. చూడండి ఎంత శక్తి ఉందో మీకు. కానీ మనం మాట్లాడేది రాకుంటే ఏ స్థితిలోకి వెళ్తామో. అందుకనే మీరు నేను దేవుని యొక్క వారసులం. దేవుడు ఏ రకంగా తనకు కావలసినది సృష్టించేవాడు? దేవుని వాక్యం ద్వారా. ఇంకోటి ముందు చూడండి ఆయన. చూడండి, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్న రోజులు యేసు ప్రభు ఎట్లా జీవించేవాడు? యేసు ప్రభు ఎక్కడైనా బతిమలాడుకునేవాడా? రోగాలు ముందుకు పోయి, దయ్యాలు ముందుకు పోయి ఏం చేసేవాడు? ఆయన శాసించేవాడు పిల్లరా కదా. ఒకసారి యేసు ప్రభు ఓడలో వెళ్తున్నప్పుడు, పడవలో వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది. యేసు ప్రభు ఏం చేశాడు? లేచి తుఫాన్ని గట్టి చెప్పాలి ఏం చేశాడు? బంగారు అర్థమవుతుందండి నీకు సిస్టర్? మీకు అర్థమవుతుందా? కొత్తగా వచ్చారు పాపం, ఛానల్ నుంచి వస్తున్నారండి. అర్థమవుతుంది నేను చెప్పేది? గుడ్. యేసు ప్రభు ఇక్కడ చూడాలి, ముందర ఎవరిని గద్దించాడు? తుఫాన్ని. అదే మీకు తెలుసు. ఆ తర్వాత ఎవరిని గద్దించాడు? శిష్యుని. ఎందుకు గద్దించాడు చెప్పండి? ఎందుకు గద్దించాడు? ఎందుకు గద్దించాడంటే నువ్వు గద్దించాల్సిందే. అందుకే నువ్వు గద్దించలేదు కాబట్టి వీళ్ళని గద్దిస్తానన్న శిష్యుల్ని. అది బ్రతికే విధానం మీరు నేను. హలో, జాగ్రత్తగా వినంటారా? హలో, మీరు నేను జాగ్రత్త తెలుసుకోవాల్సిన పని. ముందర చూడండి, బైబిల్ మిమ్మల్ని నన్ను ఏమని పిలుస్తుందో తెలుసా? ముందర చూడాలా. మీరు నేను ఎవరు? రాజులము, యాజకులము. 1 పేతురు 2:9 ప్రకారము మనం ఎక్కడున్నామంట? వీఆర్ లివింగ్ ఇన్ ద మార్వెలస్ లైట్ ఆఫ్ గాడ్. తెలుగులేంది? ఆశ్చర్యకరమైన ఎవరు వెలుగులో? దేవుని వెలుగులో జీవిస్తాను. ఎవడో చూసుకున్నావా? నువ్వు చూసుకోవాలా. ఎప్పుడు నువ్వు ఎక్కడ నడిచేటప్పుడు ఏం చూడాలా? ఆశ్చర్యకరమైన తన వెలుగులో ఇమాజిన్ చేయాలను. రెండవది ఇక్కడ ఏంటంటే 2 పదాలు వాడబడ్డాయి, యాజకుడు, రాజే ఉన్నాం. జాగ్రత్త ముందు చూడండి. యాజకుడు ఏం చేస్తాడు? అతి పవిత్ర స్థలంలోకి వెళ్ళి బలులు అర్పిస్తాడు. మీరు నేనేం చేయాలి తెలుసా? ముందర చూడాలి. మళ్ళా ఎక్కింది. దేవుని సన్నిధిలో యాజకులు మనం. ఎట్లా? ఆయన బలులు అర్పించేవాడు అతి పరిశుద్ధ స్థలంలో. మీరు నేను ఎప్పుడు యాజకులుగా మన పని ఏంటి? మోకరిల్లి ఆయన ముందర ప్రార్థనలో, హలో, సింహాసనాసనైన దేవుని ఎదుట కూర్చొని బలులు అర్పించాలా. ఏం బలులు అర్పిస్తావు? అదే ప్రార్థన జీవితం. ఏం చేస్తావు? ఫస్ట్ నువ్వు ప్రార్థన ఎక్కడ ఏం చేస్తావు? దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఏం చెప్తావు? నువ్వు ఏమై ఉన్నావో చెప్తావు. అది బలి అర్పించడం అంటే. ఆడ కూర్చొని నేను ఒక పురుగుని, నువ్వు దేవుడివి, నేను గడ్డిని, దుర్మార్గుణ్ణి, అలా అట్లాంటివన్నీ మాట్లాడద్దండి. ఆడ ఏంటి బలులు అర్పించడం అంటే? యేసు ప్రభులో, అయ్యా నన్ను నువ్వు అభిషేకించావు తండ్రి, నువ్వు శిరస్సు వేసా. జారీ దినాలు ముందు చూడండి. ప్రార్థనలో యాజకుడుగా నువ్వు మోకరిల్లి దేవుని ఎదుట మహామహిమతో నిండిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా. బలులు ఏం బలులు? స్తోత్ర బలులు, కృతజ్ఞతలు. తండ్రి నువ్వు నన్ను అభిషేకించావు నాయన, నీ కుమారుడు యేసు క్రీస్తు ద్రాక్షవల్లి, నేను తీగనే ఉన్నా అయ్యా. అంటే యేసు ప్రభులో ఉన్న జీవం నాలో ఉంది, యేసు ప్రభు మీద అభిషేకం నాలో ఉంది, యేసు ప్రభులో ఉన్న జ్ఞానం నాలో ఉంది, యేసు ప్రభులో ఉన్న తెలివితేటలు నాలో ఉన్నాయి. యేసు ప్రభు ఏమై ఉన్నాడో ఈ సృష్టిలో నన్ను అలా సృష్టించినందుకు కృతజ్ఞతలు తండ్రి. బాగా నెనపులారా, తండ్రి నీ కుమారుడు యేసు క్రీస్తు శిరస్సు
నేను దేహమై ఉన్నా అంటే ఆయన మీద ఉన్న తైలం నా మీద ఉంది, ఆయన మీద ఉన్న మహిమ నా మీద ఉంది, ఆయన మీద ఉన్న జీవం నా మీద ఉంది, ఆయనలో ఉన్న ఆరోగ్యం నాలో ఉంది. ఆయన ఎంత సామర్థ్యమైన వాడో నేనంత సామర్థ్యమైన వాడిని. కృతజ్ఞతలు తండ్రి, భక్తికి జీవం కావలసినవన్నీ ఇచ్చి ఉన్నావు నాకు. యేసు ప్రభులో ఉన్న నాయన మైండ్ సెట్ నాకు ఇచ్చి ఉన్నావు. యేసు ప్రభులో ఉన్న పరిశుద్ధాత్మ వరాలను నాకు ఇచ్చి ఉన్నావు. నేను దేవుడు కలిసి జీవిస్తా ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు లోపల. కృతజ్ఞత, ఇది యాజకుడు చేయాల్సింది. అక్కడ యాజకుడు చేసేది అదే పనే. యాజకుడు ఆ పని చేసి వినాలి. ఇప్పుడు యాజకుడు ప్రార్థనలో దేవుని సన్నిధిలో స్తోత్ర బలులు అర్పించి, కృతజ్ఞతలు అర్పించి, రక్తం గురించి మాట్లాడి, బలుల గురించి మాట్లాడి, యేసయ్య బలి గురించి మాట్లాడి మహిమపరిచి దేవుణ్ణి అతి పవిత్ర స్థలం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ వ్యక్తి రాజుగా జీవిస్తాడు ఈ సృష్టిలో. అర్థమవుతుందా? ప్రార్థన అంటే ఏమో బయటకు వచ్చిన తర్వాత యేసు ప్రభులాగా రాజు ఏం చేస్తాడు? రాజరికం చేస్తాడు పిల్లరా. ఏ రోగం ముందు పోయినా కూడా శాసిస్తాడు దాన్ని. ఏ దురాత్మ ముందు పోయినా కూడా ఈ వ్యక్తికి తెలుసు ఈ వ్యక్తి ఎవరో. నీకు నాకు తెలిసిన నువ్వు ఎవరో. నువ్వు అక్కడ యాజకుడుగా నువ్వు చెత్తవని మాట్లాడినావు అనుకో దేవుని దగ్గర, బయటకు వచ్చిన తర్వాత నువ్వు రాజు కాదు, నువ్వు దాసుడుగా బతకాల్సి వస్తుంది. రోగానికి, దురాత్మల ద్వారా నువ్వు నలిపివేయబడతావు. యాజకుడుగా అక్కడ నువ్వు సామర్థ్యాన్ని పొందుకుంటావు. కృతజ్ఞతలు చెల్లించి బయటకు వచ్చిన తర్వాత పరిపాలన చేస్తావు. బయటకు వచ్చిన తర్వాత శాసిస్తూ ఉంటావు. తుఫాన్ని శాసిస్తావు, ప్రతి రోగాన్ని శాసిస్తావు, నీ పిల్లల అనారోగ్యాన్ని నువ్వు శాసిస్తావు, నీ ఆర్థిక పరిస్థితులను నువ్వు శాసిస్తావు. ఇది ఉండడానికి వీల్లేదు నా ఇంట్లో. అది ఈరోజు నేను నేర్చుకుంటాను. నీ నోటి నుంచి నా నుంచి దేవుని వాక్యం విడుదలైనప్పుడు దేవుని శక్తి విడుదలవుతుంది. అర్థమైందా నాన్న? అందుకే బైబిల్లో ఒక మంచి నాకు చాలా ఇష్టమైంది యోబు గ్రంథం 22:28 అంటాడు. ఇంగ్లీష్లో చాలా మంచిగా రాయబడింది. దౌ షల్ డిక్రీ ఇట్ షల్ బి ఎస్టాబ్లిష్డ్. అర్థమైందా? నువ్వు ఏమైతే డిక్రీ, ఏదైతే పలుకుతావో యేసునామములో, ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. చూసావా, క్రైస్తవ మతం కాదు ఇది. నువ్వు యాజకుడుగా దేవుని సన్నిధిలో సామర్థ్యం పొందుకుంటావు. అందుకే ఏం మాట్లాడాలో ప్రార్థనలో తెలిసిన పిల్లరా. అందుకే చెప్పే ఇంతకుముందు సైతాన్ నీ మైండ్లో వేస్తాడు, నువ్వు యోగుడు కాదు, నువ్వు చెడ్డోడివి, అది చూసివి నువ్వేమంటావు? ఇది చూసిని, అయ్యో నేను ఇంత పాపిని, అయ్యో ఇంత పాపం చేసినే, అయ్యో అందుకే దేవుడు నన్ను దీవించడంలే, అందుకే నేను ఇట్లయిపోతానా, అయ్యో దేవుడు నాకు దూరం అయిపోయాడు, అయ్యో నేను చాలా నీచవాళ్ళనే, ఎందుకు ఇట్లా ఆలోచన నాకు వచ్చింది, ఎందుకు ఇట్లా తలంపులు వస్తున్నాయి, యవ్వన ప్రాయంలో దేవుడి దగ్గర నేను దానియల్లా బ్రతకాలనుకుంటున్నా, పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటే ఏం నాకు అన్ని ఇట్లాంటివి వస్తే ఆలోచనలో, చీచిచ్చి నేను చాలా చెడ్డదాన్ని. నీకు యుద్ధం చేయడం రావడంలా, అందుకే వాడు జయిస్ అన్నాడు. వాడు ఏం చెప్తాడో దాన్ని హానికా చెప్పాల్సింది నువ్వు నేను. సిస్టర్ ముందు చూడండి, ఆయన వాడు చెప్పిన దానికి ఎస్ అనికా చెప్పాల్సిందే. నువ్వు లేల సత్యంలో పరిశుద్ధాత్మతో ఆల్రెడీ నిండి ఉన్నావు పరిశుద్ధాత్మతో. నువ్వు ఆలయానవే. ఎక్కడి నుంచి వస్తుందిరా ఈ శబ్దం అని లేచి దేవుడు ఏం చెప్తాడో అది చెప్పాల మనకి. వాడు నీ దరిదాపులు కూడా రాడు. వానికి తెలిసిపోయింది నువ్వు ఎవరో నీకు తెలుసని. నేను పరిశుద్ధమైన రక్తంతో కడగబడిన దేవుని యాజకుడిని, నేను అతి పవిత్ర స్థానంలో దేవుని సన్నిధిలో నివసించేవాడిని, నేను మహామహిమతో నిండిన దేవుని పుత్రుణ్ణి, నేను దేవుని కుమార్తెను. ఐఎమ్ ఇన్ ద మార్వలెస్ లైట్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దయ్యాలకి తెలిసిందనుకోండి, నీకు తెలిసిపోయింది నువ్వు ఎవరో, నీ దరిదాపులు రావే. అందుకే యేసుప్రభు ఏం చెప్పాడు సాతాన్ ముందర? హలో, ఏం చెప్పాడు యేసుప్రభు? ఇట్ ఈస్ రిటర్న్. జాగ్రత్త వినంటారా, ఈ పదం నీకు ఎప్పుడు నీ నాలుక మీద ఉండాలా. ఏ పదము? ఇట్ ఈస్ రిటర్న్.
దేవుని దగ్గర పోయినప్పుడు, సింహాసనాడిసిన దేవుని సన్నిధిలో మోకరిల్లినప్పుడు, లేకుంటే ప్రార్థనలు కూర్చున్నప్పుడు, ఇట్ ఈస్ రిటన్, ఓ లార్డ్ ఐ యామ్ బ్లెస్డ్ ఓ ఫాదర్, తండ్రి నేను ఆశీర్వదింపబడిన వాడిని. ఇట్ ఈస్ రిటన్, ఓ లార్డ్ నేను అభిషక్తుడిని. ఇట్ ఈస్ రిటన్, ఓ లార్డ్ నేను నా పిల్లలు భూమి మీద వర్ధిల్లుతాం. ఇట్ ఈస్ రిటన్, ఓ లార్డ్ బీదరికం లేదు నాకు. ఇట్ ఈస్ రిటన్, ఓ ఫాదర్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, లార్డ్ ఐ యామ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్, నేను నీతిమంతుడు, నేను పరిశుద్ధుని. తండ్రి యేసయ్య తిన్న దెబ్బల చేత ఇట్ ఈస్ రిటన్, ఓ లార్డ్ ఐ యామ్ హీల్డ్, నేను స్వస్థత పొందుకున్నాను తండ్రి. ఇట్ ఈస్ రిటన్. దేవుని దగ్గర వాక్యం ఇట్లా తిరిగినప్పుడు సాతాను దగ్గర, ఇట్ ఈస్ రిటన్ డెవిల్ ఇన్ జీసస్ నేమ్, by the stripes of Jesus I am healed, my body is the temple of God. See, నువ్వు ఇక్కడ వానికి గద్దించాలా రిటర్న్ అని, అక్కడ కృతజ్ఞతలు చెల్లించుకోవాలా. దేవుని దగ్గర పోయినప్పుడు ఇట్ ఈస్ రిటర్న్, ఓ లార్డ్ థ్యాంక్ యూ ఫాదర్, యేసయ్య రక్తం ద్వారా ఏం జీవితం నాకు ఇచ్చావు స్వామి, దేవుళ్ళ నన్ను చేసుకున్నావు, పరిశుద్ధుడుగా నన్ను చేశావు, నీతిమంతుడుగా చేశావు. థ్యాంక్ యూ ఫాదర్, ఇట్ ఈస్ రిటర్న్, ఓ లార్డ్ అబౌట్ మీ. థ్యాంక్ యూ ఫాదర్. సైతాన్ దగ్గర నిలబడినప్పుడు, రోగం ముందర నిలబడినప్పుడు, చీకటి శక్తుల ముందర నిలబడినప్పుడు, అగ్ని గుళ్ళంగా నువ్వు తయారు కావాలా. ఇట్ ఈస్ రిటర్న్, యూ హ్యావ్ టు లివ్ దిస్ బాడీ వెన్ ఐ కాస్ట్ యూ అవుట్ ఇన్ జీసస్ ద క్రైస్ట్ నేమ్. సే ఇది పిల్లరా క్రైస్తవుడు జీవించే విధానం. అందుకే బైబిల్ అంటుంది, నువ్వు దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు దేవుని యొక్క శక్తి నీలోంచి ప్రవహించేది. అది యాజకుడు రాజే. అందుకే దయతో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని బైబిల్ చెప్పింది చెప్పకుండా దేవుని దిగిపోయి వ్యర్థమైన మాటలు అందుకే పలకద్దన్నాడు దేవుడు. అర్థమైందా? మీకు తెలుసు కదా, ఆల్రెడీ చదువుకున్నాం. ప్రార్థన సమయము నువ్వు కష్టాలు తెచ్చుకునే సమయం కాదు. చాలామంది కష్టాలు తెచ్చుకుంటారు ప్రార్థనలో పోయి. అందుకే సాతానికి బాధ తెలిసింది. అందుకే మైండ్ చెప్తాంటే చెప్పొద్దండి అక్కడ దేవుని దగ్గరికి పోయి. వాక్యం ఏం చెప్తుందో నీ గురించి అది చెప్పు. అప్పుడు చూడు నీ జీవితం ఎట్లుంటుందో. ఇది సత్యము. వాడు నీ ఊరికి లక్షణాలు వేస్తాడు. నువ్వు పాపివి, నువ్వు ఏదో ఇంక హలో గలీజంతా, రోగివి, డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, నీ ఇంట్లో డబ్బులు. ఈ నెలలో ఎంత కష్టాలు ఉన్నావో. నువ్వు వాని సిమ్టమ్స్ని తీసుకొని నా ఎండ్ ఇట్లే ఉంటుంది, నేను ఎప్పటికీ బాగుపడను, నా భర్త అట్లా దరిద్రుడు, వాడు ఏం పనికిరాడు, పిల్లలు ఈ దుర్మార్గులు, వీళ్ళేం సంపాదిస్తారు, ఏడో కూలి పని చేసుకొని బతుకుతారు. నువ్వు ఇవి చెప్పినప్పుడు నీ జీవితాన్ని పాడు చేసేస్తావు. నువ్వు యూ షుడ్ స్టాండ్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మీద నీకు ఇచ్చిన పిల్లలు ఎవరై ఉన్నారో నువ్వు పరిపాలించాల దేవుని వాక్యం తీసుకొని. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పని ఏంటి చెప్పండి? నీ పిల్లల మనస్సులోకి ప్రవేశిస్తాడు ఆయన. నీ పిల్లల మనస్సులకి జ్ఞానం ఇస్తాడు. నీ భర్త హృదయాన్ని మార్చే దేవుడు ఆయన. నీ భర్త వ్యాపారాన్ని దీవించే దేవుడు ఆయన. నీ భర్తకి కాపాడే దేవుడు ప్రతి సైతానాత్మ నుంచి. ఎంత శక్తి ఉంది తెలుసా నీ దగ్గర? భూమి ఆకాశం సృష్టించిన దేవుడు తన శక్తి అంతా నీ చేతుల్లో పెట్టి పరిపాలించమన్నాడు నిన్ను, నన్ను. వాట్ ఏ బ్లెస్డ్. క్రైస్తవ జీవితం ఎక్స్ట్రాడినరీ పిల్లరా. దేవుడు బ్రతికినట్లే మీరు ఎప్పుడు. అందుకే హలో ఎప్పుడు నీకు, అందుకే కీర్తనగా దివారాత్రులు ఏం ధ్యానిస్తాడు? దేవుని వాక్యం పిల్లరా. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది నీలో, నీ నోట్లో ఎప్పుడు పలుకుతూ ఉండాలి. నీ మనస్సులో అదే పిక్చర్ ఉండాలా, అదే ఇమాజిన్ చేస్తూ ఉండాలా. నువ్వు నేను నడుస్తా అంటే దూతలు మన చుట్టూ ఉన్నారు. ఇక్కడ రాయబడింది నీ జీవితంలో పంచేది అదే. ఇక్కడ రాయబడితే ఇక్కడ కాదు రాయబడాల్సిందే, ఇక్కడ రాయబడాలా. ఇక్కడ నీ నోట్లో నుంచి బయటికి రావాలా. అందుకే సృష్టిలో బైబుల్ మాట్లాడే శక్తి నీకే ఇచ్చిన దేవుడు. ఎంత మంచి మాట రాశాడంటే సామెతల్లో, నీ నోటి మాటల వల్ల నువ్వు చిక్కుకొని ఉన్నావు అంటాడు. యు ఆర్ స్నేర్ బై యువర్ వర్డ్స్. నువ్వు అన్నావు అనుకో, నేను చేతగానే ఉన్నాయి, నేను దుర్మార్గుణ్ణి, పాపాత్ముణ్ణి. డోంట్ సే ఎవర్ లైక్ దాట్. రక్తం మీద ఆధారపడు. సైతాన్ ఏమైనా సిమ్టమ్స్ వేస్తే వెంటనే రాసినాడు, ఈ రక్తం నన్ను కడుగుతోంది అనుక్షణం, నేను నీతిమంతునే, నేను పరిశుద్ధుణ్ణి,
నువ్వు ఎప్పుడైతే చెప్తావో నీ మనసు టర్న్ అవుతుంది ఆత్మతో. నీ ఆత్మలాగా నీ మనసు టర్న్ అయినప్పుడు పాపం నుంచి దానియేలులాగా ప్లరా పరిశుద్ధుల్లాగా అపోస్తుల్లాగా నువ్వు నేను జీవిస్తాం. ఈరోజు సాతాను యుద్ధం మనకు తెలియదు కాబట్టి నాశనం చేసి పెట్టాడు మన జీవితాన్ని. ఓకే, సెకండ్ దీనికి సంబంధించిందే ఇంకో పాయింట్ నేను చెప్పి మీకు ముగించాను. జాగ్రత్తగా వింటాను ప్లరా. హలో, ఓకే, నేను చెప్పాను మీకు సిద్ధాంతాలు. దేవుడు కొన్ని సిద్ధాంతాలు పెట్టాడు ప్లరా. ఏం సిద్ధాంతాలు? ఉదాహరణకి టమాటా విత్తనం అనుకో, ఏమొస్తుంది? టమాటా కాయ వస్తుంది. సో ఇట్లా బైబిల్లో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక సిద్ధాంతము దీంతో కనెక్టెడ్ నేను చెప్పి మీకు ముగిస్తా. ఒక సిద్ధాంతం ఏంటంటే వినండి, సృష్టించినది. హలో, ముందర చూడండి. ఓకే, ఇట్లా చెప్తాను. నీకు ఏదైతే పుట్టించిందో అదే నిన్ను పోషించాలా. బాగుందమ్మా? నేను క్లియర్గా చెప్తాను. ఏది నిన్ను పుట్టించిందో సృష్టించిందో అదే నిన్ను సమాలించుకుంటుంది ఈ జీవితంలో. అది ప్రిన్సిపల్ దేవుని వాక్యంలో. ఉదాహరణకు, ఓకే, నాకు ఇప్పుడు అర్థమైందండి. మీరు చూస్తానన్నాడు అదేంది పక్షి అని, దాని పేరేంది కొత్తగా చెప్తానాడే నువ్వు. హలో, కరెండి. చెట్టు యాడుంటే బతుకుంటుంది? కరెక్టే కదా? ఎవరు సృష్టించింది చెట్టుని? భూమి. ఎక్కడుంటే బతుకుంటుంది? భూమిలో ఉంటేనే బతుకుంటుంది. చేపలు ఏడుంటే బతుకుంటాయి? ఎందుకు నీళ్ళలో నుంచి బయటకు వస్తే కలకల కొట్టుకొని చచ్చిపోతాయి? చెప్పాల. నీళ్లు దాన్ని పోషించే బాధ్యత ఎవరికి? నీళ్ళకి. చెట్టుని పోషించే బాధ్యత ఎవరిది? సో చెట్టు ఏడుంటే బతుకుతుంది. అర్థమైందా? ఇప్పుడు రండి, నా శరీరం ఎటు నుంచి వచ్చింది? అట్లా చెప్పొద్దండి, భూమి నుంచి. అమ్మా, ఎటు నుంచి వచ్చింది శరీరము? భూమిలో నుంచి. ఇప్పుడు ఈ శరీరం బతికుండాలంటే ఎవరి బాధ్యత? భూమి బాధ్యత. అర్థమైందమ్మా? అందుకే మనకు శరీరానికి కావాల్సినవన్నీ ఎవరు ఇస్తున్నారు? భూమి ఇస్తాను. అర్థమైందా? అందుకే మనం ఇటు చచ్చిపోయినప్పుడు, ఒక మనిషి చచ్చిపోయినప్పుడు ఈ శరీరాన్ని తీసుకుని పైకి పోవడం ఎందుకు చెప్పండి? ఈ శరీరం ఎవరిది? సో నువ్వు ఈడే వదిలేసుకోవాలని అవన్నీ శరీరం ఈడే పెట్టేసుకోవాలి. అందుకే భూమి తీసుకుంటుంది, నాది నాకు ఇచ్చేసేయండి. మనం డాడీ దగ్గర పోయినప్పుడు ఎట్లా పోతాము? ఇది ఈడే పడేసి పోతాం మనము. ఎందుకంటే డాడీ దగ్గర నుంచి వచ్చింది ఏంది? ఓకే, గుడ్. ఏది ఎవరిని సృష్టించారో వారు దాన్ని పోషించాలి. ఓకేనా? ఇప్పుడు చూసుకున్నాం మనము శరీరాన్ని. అందుకే మీకు నాకు ఈ యొక్క కాయగూరలు, మాంసము, చికెను ఇవన్నీ అటు నుంచి వస్తానేమా? భూమి. యాపిల్ కాయలు, దోసకాయలు, కికరకాయలు, అన్ని కాయలు అటు నుంచి వస్తానే? భూమి నుంచి. ఎందుకంటే భూమికి ఏం బాధ్యత ఉంది? మన శరీరాన్ని పోషించే బాధ్యత. ఓకేనా? గుడ్. అర్థమైందా? ఇప్పుడు మనస్సు ఉంది. 3 భాగాలు కదా మనము. మనస్సు ఎవరి బాధ్యత? పోషించే బాధ్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఓకే, మీరు అలా చెప్తారు, నాకు కూడా తెలుసు. కానీ నాలెడ్జ్కి ఇచ్చాడు పిల్లరా. ఏదానికి? నాలెడ్జ్. అంటే ఇప్పుడు స్కూల్కి పోలేదనుకో, కూడా స్కూల్ ముఖమే చూడలేదనుకో, ఎట్లుంటాడు వాడు పిల్లడు? ఆ మనిషి ఎట్లుంటాడు మీకు తెలిసి? ఎంతో విచిత్రంగా ఉంటాడు కదా. ఇప్పుడు నోటు తెరుచుకొని ఉంటాడు పెద్దాన్ని చూసి, ఎట్లా ఇది ఏర్పడింది అని. ఎందుకంటే స్కూల్కి పోలేదు కాబట్టి. స్కూల్కి పోయినప్పుడు మైండ్కి ఏం దొరుకుతుంది? ఆహారం కదా. ఫ్యాన్ కనుక్కున్నారు, ఏరోప్లేన్ కనుక్కున్నారు. ఎందుకు? వాళ్ళు ఆహారం బాగా ఇచ్చారు. మనం ఎందుకు ఈడున్నాము? మనం ఇచ్చిన ఆహారం అంతే. అందుకే యా అటెండరో, హలో, యా డ్రైవరో, ఎవడో ఉంటాం. మంచిదే, ఏ పని చెడ్డది కాదు. అప్పుడు మనం పొరపాటు చేసామో ఈడు కూర్చున్నాం. ఏమంటారు బ్రదర్? మొగోళ్ళకి బాగా తెలిసి ఇది ఏం చెప్తాను నేను కదా బ్రదర్. సుధీర్ బ్రదర్ సిఐను ఐపీఎస్ ఆఫీసర్ కాల్సింది ఎందుకు కాలే? ఏం బ్రదర్ ముడిది బ్రదర్? ఏనేనా కులాఫ్ ఎందుకో స్పెషల్ కేటగిరీలో ఉన్నాడు పాపం. సో ఓకే, డోంట్ వరీ. ఎస్, కుటుంబం కాబట్టి మనం నవ్వుకొచ్చి ఎవరేమనుకోరు. సో ఎనీహౌ, ఇప్పుడు ముఖ్యమైనది ఆత్మ పిల్లరా. ఈ ఆత్మ పోషింపడాలంటే ఏం కావాలా? దేవుని వాక్యం. అర్థమైందా? ఇప్పుడు తినండి. అన్నం తింటే శరీరానికి ఏమొచ్చింది? శక్తి వచ్చింది.
మనస్సుకు బాగా చదువుకున్న నాలెడ్జ్ వల్ల ఏమొచ్చింది? శక్తి వచ్చింది. ఆత్మకు శక్తి వచ్చేది ఎక్కడి నుంచి? దేవుని వాక్యం తినడం ద్వారా శక్తి వస్తుంది ఆత్మకు. ఎంత వాక్యం పోతుందో అంత శక్తి. దాన్నే ఫెయిత్ అంటాం మనం. విశ్వాసం అంటే ఏమ్మా? నువ్వు ఎంత ఆహారం తింటావో ఆత్మకు సంబంధించిన ఆహారం. అందుకే రమ్మనేది చర్చిలో. ఏం దొరుకుతుంది ఇక్కడ? ఆహారం. దీంతో నీకు విశ్వాసం పెరుగుతుంది. ఓకే, జాగ్రత్తగా వినంటారా? జస్ట్ ముగిస్తాను నేను. ఓకే, ఇప్పుడు వినండి. నేనన్నా ఆహారం తినడం వలన శరీరము బలం ఉందని. ఓకే, ఇప్పుడు ఎవరన్నా ఆహారం నమిలే మింగేయకుండా అని ఉంచేసాడు అనుకోండి, ఎట్లుంటుంది అతని శరీరము? అమ్మా కరెక్టే కదా? ఇప్పుడు చికెన్ అంతా నమిలి చేయరు అనుకోండి ఎవరు ఇది, కానీ ఆత్మీయ విషయాల్లో చేస్తారు. అందుకే ఇది ఎగ్జాంపుల్. ఇలా ఉమ్మేశారనుకోండి, నోట్లో వేసుకొని చికెను మటను, కొద్ది రోజుల తర్వాత బాక్స్ సిద్ధం చేయాల్సి వస్తుంది. అర్థమైనా? ఎందుకు? శరీరంలో మింగేదానికి ఉండేది ఆహారము. చాలామంది ఆత్మీయ జీవితంలో చేసేది అదే. వాక్యము వింటారు కానీ దాన్ని లోపలికి తీసుకోరు. ఏంటి లోపలికి తీసుకోవడం అంటే? నువ్వు వాక్యం మీద యాక్షన్ చేయడమే లోపలికి తీసుకోవడము, మింగడము. పిల్లరా, చాలామంది చర్చికి వస్తారు, వాక్యం వింటున్నారు, నాలెడ్జ్ తీసుకొని పోతారు. ఇది మతం కాదు, విని చాలా బాగుంది లేని పోయేదానికి. ఇది నీకు ఇది చెప్తానేది నువ్వు పోయి మింగేదానికి. తింటానో బాగానే ఉంది, మింగాలంటే ఏం చేయాలా? నువ్వు దాన్ని యాక్షన్లోకి తీసాలి. నువ్వు యాక్ట్ చేయాలి, దాని మీద పని చేయాల. అర్థమైందనైనా మీకు? శరీరానికి ఆహారం పోతుంది, మనసుకు ఆహారం పోతుంది, ఆత్మకు ఆహారం వాక్యం పోతుంది. అయితే ఆ వాక్యము నీకు బలం ఇస్తుంది, విశ్వాసం వస్తుంది. కానీ యాక్ట్ చేసినప్పుడే దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది. అందుకే బైబిల్లో సింపుల్గా చెప్పి ముగిస్తాను నేను, రేపు వారం తీసుకున్న టైం అవుతుంది నాకు తెలుసు. అందుకే చూడండి, బైబిల్లో ఏమంటాడు దేవుడు? ద్వితీయోపదేశ కాండం హలో 28వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి అక్కడ దేవుడు. అమ్మ అర్థమవుతుందా మీకు? జస్ట్ ఒక పాయింట్ చెప్పి నేను ముగించాలా. అన్నం తిని మింగుతాం మనము. అట్లా వాక్యం మీరు వింటున్నారు. ఇప్పుడు మింగడం ఏంటి? యాక్ట్ చేయడం పిల్లరా. లేకుంటే మీరు యాక్ట్ చేయడం ఏంటంటే వాక్యం చెప్పడమే. బేసికలీ చెప్పినప్పుడు నువ్వు యాక్ట్ చేస్తావు. నువ్వు చెప్పడమే మొదలు పెట్టుకుంటే నువ్వు వాక్యానుసారం జీవించాలి. ఓకే, ఇంకా ఒక్క నిమిషం నా ముందు చూడండి. చాలామంది క్రైస్తవులు బాధపడుతూ ఉంటారు. అన్నా ఎంతో ప్రార్థన చేసి జీవితం జీవించాలి. ప్రార్థనా జీవితం జీవించాలి. ఓకే, భక్తిగా జీవించాలి, పాపం చేయకుండా జీవించాలి, ఒక పరిశుద్ధుడుగా జీవించాలి అంటారు. మంచి ఆలోచనలు. చాలాసార్లు మీరు అందరూ ఏమనుకుంటారు తెలుసా? అనుకుంటారు కానీ మీరు చేయలేక పోతున్నారు. ఎందుకో తెలుసా? మీరు చేయలేరు. ఎప్పటి వరకు? మీరు చెప్పండి. నేను చెప్తున్నా మీకు, బిడ్డ ముందర చూడండి, నాయన ముందర చూడండి. హలో, నేను చాలాసార్లు చెప్పేది, నేను ప్రేమించలేను బ్రదర్. ఎందుకో నాతో పాస్టర్గా తండ్రిగా వచ్చి బిడ్డలు చాలామంది చెప్పుకుంటారు. నేను ఎవరి పేరు చెప్పను కూడా. ఒకరిది ఇంకొకరికి చెప్పకూడదు. అది పాస్టర్ పని కాదు, ఎవరి పని కూడా మంచిది కాదు. అది చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎందుకు ఆ వ్యక్తిని చూసి నాకు ప్రేమించే బుద్ధి కాదు, అసహ్యం వేస్తుందని. నేను చెప్తున్నాను, నువ్వు ఇట్లే తిరుగుతూ ఉండు. వాడు ఆల్రెడీ సిమ్టమ్ వేసినాడు నీకు. ఇట్లే తిరుగుతూ ఉంటే నువ్వు ప్రేమించలేవు ఎవరిని. ఏం చెప్పాలను? నువ్వు ప్రేమతో జీవించాలండి భూమి మీద. నువ్వు చెప్పాలా? ఏమని? బైబిల్ ఏం చెప్తుందో, నేను ప్రేమతో నిండిన వ్యక్తిని, నా దేవుని గర్భంలో నుంచి వచ్చా నేను. నా దేవుడు ప్రేమ, నేను ప్రేమని. నా దేవుడు దయాళుడు, నేను దయాళుడిని. నా దేవుడు కరుణామయుడు, నేను కరుణతో నిండి ఉన్నా. నేను జాలిగలవాన్ని, నేను ప్రేమ, దయ, కనికరము, జాలితో నిండి ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యం చెప్తానో నువ్వు మింగుతున్నావు దీన్ని. నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఎవడు చూసినా నువ్వు ప్రేమిస్తావు. దేవుడు క్షమించినట్లుగా నేను క్షమిస్తాను, ఎందుకంటే దేవుని గుణం నాలో ఉంది. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఈటీవీ వాళ్ళగా చెప్పిండేది బైబిల్లో రాశాడు దేవుడు. మనం దేవునికి పుట్టి ఉన్నాము. ఏం గుణాలు ఉండాలా? మళ్ళా అదే స్క్వేర్ వన్కి. పందికి ఏం గుణాలు ఉంటాయి? కుక్కకి
నువ్వు ఎవరికి పుట్టావు? దేవునికి. నువ్వు దేవుళ్ళలో నుంచి వచ్చిన ఆత్మవే. నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు నీలో దేవుని ఆత్మ వచ్చినది. ఆ ఆత్మలో ఏమున్నాయి? ప్రేమ, దయ, కనికరము, జాలి, దీర్ఘశాంతము, క్షమాపణ. నువ్వు చెప్పి చూడు, నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు. అనుక్షణము నీకు సాతాను ఏది పెట్టినా కూడా వాక్యం చెప్తాను, అట్లా కూడా చెప్తాను. ఏమని? నేను దేవుళ్ళ క్షమిస్తాను, దేవుళ్ళ కనికరం చూపిస్తాం. నీ ప్రార్థనలో ఇదే చేయాల్సింది. అడబోయే చాలామంది ప్రార్థనలు పోయి దేవునికి అసలు తెలియదు, ఆడపనుకున్నాడేమో లేపి, నీకు తెలుసా నాకు ఈ రోగం అంట, డాక్టర్ ఇది చెప్పాడు, నా పలానా పక్కింటాం ఇట్లా అనింది, ఎదురింటోడు ఇట్లా అన్నాడు. హలో, నువ్వు పుట్టకముందే నువ్వు ఎన్ని రోజులు బతుకుతావో, నువ్వు రోజు ఎట్లుంటుందో నీ లిస్ట్ ఆయనకి తెలుసో. ఆడ పోయి చేయాల్సింది అది కాదు. తండ్రి, నీ కృతజ్ఞతలో నీలాగా ప్రేమమైండుగా నన్ను పుట్టించాను, నేను నీలా ప్రేమిస్తాను తండ్రి, నీ స్వరూపంలో పోలికను నన్ను సృష్టించావు. ఎందుకు చెప్తానాడు దేవుడు దేవుని పోలి జీవించమని? ఎందుకు దేవుడు చెప్పాడు ఆ మాట? ఎందుకంటే నువ్వు నేను జీవించగలము, పరిశుద్ధంగా జీవించగలం. నువ్వు ఎప్పుడైతే చెప్తావో నేను పరిశుద్ధుణ్ణి, నువ్వు నన్ను పరిశుద్ధుగా చేసావు రక్తం ద్వారా తండ్రి, అందుకే నేను పరిశుద్ధమైన జీవితం జీవిస్తాను. వాడు సిమ్టమ్స్ పెట్టినప్పుడు వాక్యంతో వాడిని నాశనం చేసి పెట్టాలి. ఓకే, ముఖ్యంగా చూడండి. ఓకే, మెయిన్ మనం తినాల పిల్లరా, ఆ వాక్యాన్ని తినేది లోపలి మింగాల. ఏం చేయాలా? వాక్యం మింగడం అంటే ఏంటి? యాక్ట్ చేయాలా. నేను ఇప్పుడే చెప్పా, వాక్యం తినడం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఇప్పుడు అదే శక్తి, ఆత్మకు శక్తి ఏంటి? విశ్వాసం. మళ్ళీ అదే స్టోరీ చెప్తా. యేసుప్రభు ఏమన్నాడు శిష్యులతో? ఓకే, పడవలో వెళ్తున్నారు, తుఫాన్ వచ్చింది కదా. యేసుప్రభుని ఏం చేశారు వీళ్ళు? లేపారు. ఏమన్నారు? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నాడు. అన్నారా వాళ్ళు? అప్పుడు యేసుప్రభు లేసి ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, మీ విశ్వాసము ఎక్కడన్నాడు. అంటే వీళ్ళు ఏం లేదు? విశ్వాసం. అందుకే ఏమైనారు వీళ్ళు? ఏమైనారు? భయపడినారు. అర్థమైందా? అలా ఒక మాట చెప్పాలి నీకు. ముందు చూడండి. వీళ్ళు భయపడిపోయినారు, మేము చచ్చిపోతాము, నీకు చింత లేదా, మేము చచ్చిపోతా అంటే కూడా నువ్వు పండుకొని ఉన్నావే అన్నప్పుడు యేసుప్రభు లేచి వీళ్ళతో ఏమన్నాడు? మీలో ఏం లేదు, అందుకే ఏముంది? నేను చెప్తున్నా ఒక మాట, నీ జీవితంలో యేసుప్రభు జీవిస్తాడు లోపల, అయినా నీకు భయం ఎందుకు ఉందో తెలుసా? నీలో విశ్వాసం లేదు కాబట్టి. ఎందుకు విశ్వాసం లేదు? దేవుని వాక్యము. నేను చెప్తున్నా ఒక విషయము, ఈవెన్ దేవుడు నీలో జీవిస్తా ఉన్నా కూడా సాక్షాత్తు త్రిత్వము నీలో ఉండేదే, దేవుడు నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని ఆలయం, నువ్వు దేవుని సొత్తువే, దేవుడే నీలో నివసిస్తాడు. కానీ నువ్వు భయంతో జీవిస్తావు ప్రతి క్షణం. ఎందుకు చెప్పు? నువ్వు వాక్యాన్ని మింగడం లేదంటే ఏంటి? చెప్పడంలా. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చెప్తా ఉంటావో నీకు భయం కాదు. అందుకే ఆ తర్వాత పేతురు, అపోస్తులు ఎట్లా జీవించారు? చాలామంది జీవితంలో యేసుప్రభు ఉన్న భయపడి ఎందుకు చేస్తానో తెలుసా? రోగం ఇది వస్తుందేమో, అయ్యో డబ్బులు అయిపోతావు, నా భర్తకి ఏమవుతుందేమో, నా పిల్లలకి ఏమవుతుందేమో, నా భవిష్యత్తు ఏమో, అయ్యో ఎట్లో భయం. ఎందుకు తెలుసా? ఆయన ఉన్నాడు లోపల, అయినా నువ్వు భయంతో ఉన్నావు. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని మింగడంలా, వింటాన్నావు కానీ లోపలికి పోనీయడంలా, ఉంచేస్తాను బయటికి. నువ్వు ఊంచకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడు. ఓకే, ముగిస్తాను. అందుకే దేవుడు ఏమన్నాడు? 20 ద్వితీయోపదేశకాండం 30:19 ఒక వాక్యం ఫినిష్ చేసుకుందాం. 30:19 చదువునైనా. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూసారా పిల్లలు, ఏం వాక్యం ఇది? నేను దేవుడు అంటున్నాడు, భూమిని, సరే భూమి కింద ఉంది కదా, భూమి ఆకాశమును నీకు సాక్షులుగా ఉంస్తాను. ఇంకోటి అన్నాడు, ఏమన్నాడు? ఆశీర్వాదము శాపము మీ ఎదుట ఉంచుతాను. ఏమెన్నుకోవాలంట? జీవాన్ని ఎన్నుకో. అదే మింగడం అంటే, అన్నం తిని. దేవుడు ఎంత మంచోడు. ఎందుకు ఆకాశాన్ని భూమిని సాక్షులుగా నిలబెడతాడు? నువ్వు చనిపోయిన తర్వాత పైకి వెళ్ళి ఆడికి పోయిన తర్వాత దేవునితో, ఏంది ప్రభా ఉన్న రోజులు బీపీ షుగర్తోనే ఉండొస్తున్నా నేను, నువ్వు యాడుంటివి రాలేదు మా ఊరికి అనంతపురానికి అంటావని ఎవరు సాక్షులుగా పెట్టాడు? పైన కింద ఇద్దరు సాక్షులు. ఏమని సాక్షులు సార్?
దేవుడు అంటాడు, నేను ఏం చెప్పాను బాబు వీళ్ళకి ఏల్ చర్చిలో పిలుచుకొని పోయి అంటే ఆకాశం ఆట నుంచి గట్టిగా వస్తుంది, ప్రభువా మేం సాక్ష్యము. ఆ పాస్టర్ అరిసేడు చెప్పాడు వీళ్ళకి, ఏమని వాక్యం చెప్పండి రా, ఏసై తిన్న దెబ్బ చేసి స్వస్థత. నేను ధర్మశాస్త్రం యొక్క లో లేని, నేను కృప కింద ఉన్నా, లేకుంటే దేవుని జీవం నాలో, ఇంకా ఆ స్వస్థత వాక్యాలు రాశారు వీళ్ళు. అమ్మా దేవుని జీవం నాలో ఉందని చెప్పండి రా, వాక్యం నాలో చెప్తే ఇన్నంతసేపు విని బయటికి పోయినాక ఉంచేసినట్లుగా బయటికి పోతానేట్లే. ఏమో ఎండ ఉంది కదా, ఎండ వస్తే గీరుడు వస్తుంది చేతుల్లో అంటారు. ఏమొస్తుంది? గీరుడు. ఈ ఆకాశం ఏముంటుంది సార్ అటు నుంచి దేవునితో, ప్రభువా ఎంత చెప్పినా వీళ్ళు గీరుడు మాత్రం విడిచిపెట్టలేదు ప్రభు. అప్పుడు దేవుడు అంటాడు, నేనేం చేశాను చెప్పు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి అదే. ఎంతమంది భయంకరంగా బ్రతుకుతున్నారో తెలుసా? హలో, రోగం వస్తే ఊరంతా తిరిగి ప్రభు పెట్టాడు, నాకే గిఫ్ట్ ఇచ్చాడు. ఇదే ఏది? రోగం అంట. ప్రభు నన్ను పరీక్షించేదానికి. రే, నిన్ను పరీక్షించేకి దేవుడు అంత పెద్ద పని చేయాలా? ఏదవా? హలో, ముందు చూడండి, వద్దులేండి అట్లా. హలో, చాలామంది రోగం ఇచ్చాడు దేవుడు, రోగం పెట్టాడు. ఇప్పుడు మీ పిల్లడు అన్నాడు అనుకో, ఊరంతా పోయి మా నాయన నాకు ఈ రోగం పెట్టినాడు, రోగం పెట్టినాడంటే ఏమంటావు నువ్వు? రే, ఎందుకురా నా మర్యాద తీస్తాను, నేనెందుకు రోగం పెడతాను రా నీకు? నేను తెలియక అడుగుతావు మాట. మీలో ఇంతమంది కూర్చున్నారు ఈడ, ఒక్క మాట చెప్పండి నాకు, గుండెల మీద చేసుకొని ఎవడన్నా సరే, ఎంత కర్కోటకుడైనా తన బిడ్డ రోగం పెడతాడా? బిడ్డకు రోగం పెడతాడా? పెడతాడా? పోనీ కనీసము పిల్లరా ఎవరన్నా జరిగే పనేనా ఇది? నేను ఎప్పుడన్నా నా పిల్లోడు ఎంత చెడ్డోడైనా, నన్ను చూసుకోకపోయినా కూడా, కోపంలో అంటారేమో అని ఎవడు కోరుకోడు. వీడు ఇలాంటి ఎవరు పిల్లలు నా మాట వినడం లేదండి, హాస్పిటల్ మెడికల్ స్టోర్లో పోయి ఏదో విషం తెచ్చి రోగం వచ్చేది చేస్తారా పిల్లలకి? ఎప్పుడైనా విన్నారా చరిత్రలో? ఎందుకయ్యా దేవుణ్ణి అంత ఆ విధంగా చూస్తారు మీరు? హలో, టైం ఏందంట వాళ్ళకి. హలో, ఎందుకు దేవుని విషయం వచ్చినప్పటికీ దేవుడు రోగం పెట్టినాడు, దేవుడు రోగం తీసేలే, దేవుడే ఇదంతా చేస్తాండేది. ఎవరైనా చచ్చిపోయినారనుకో, మొత్తం మర్డర్ కేసు తీసిపోయి దేవుని మీద వేసేస్తారు. హలో, వాడు తాగి చచ్చిపోయినా ఏమంటారు తెలుసా? దేవుడు పిలిస్తే ఎవరు వద్దంటారు, ఎవరు ఆపుతారో. ఏం డైలాగరా నాయన అనేది. సమాధుల్లో పోయినప్పుడు అంతా దేవుణ్ణి గాయపరిచి చూస్తారు, గుంపంతా తిరిగి. ఒక శవం ఎక్కువ 100 మంది పోయినారనుకో, 100 మంది ఆయన్ని ఏడిపించి గాయపరిచి వచ్చేవాళ్ళే. క్రైస్తవులు తక్కువైన వాళ్ళు అనుకున్నారా మీరు? వాడు వీళ్ళకి వేసేసి ఉంటాడు లోపల. దేవుడు ఎందుకు చంపుతాడు మిమ్మల్ని? మీరు చెప్పండి నాకు, ఏం లాభం మీరు ఆడిపోయి? హలో, ఎవరిని చెప్తారా నాకు భలే లాభం సార్, నేను ఆడిపోయి నేను ఒక ఎంపీగా నిలబడతా, ఎమ్మెల్యే ఎలక్షన్ నిలబడతాడు, ఎవరు లేరంట, నేను మంచోడిని. హలో, ఆయన ఇంటికి వచ్చాడు మనిషిగా, ఆయన పరిశుద్ధాత్మని ఇంటికి పంపించాడు కదా, కరెక్టేనా? వాళ్ళంతా ఈటికి వస్తే నువ్వు పోవాలా అని చెప్పి గుంతలో పడితే ఆయన ఏం చేస్తాడు దానికి? కొంతమంది ప్రభువా నన్ను తీసుకో, ఏం చేసావురా నువ్వు వాడికి పోయినైనా? ఈడుంటే ఎంత పని అని చెప్పండి చర్చిలో ఈడ. హలో, ఎవరే కానీ ఆ పని చేయకండి. మీరు నవ్వుతున్నారు, సైతాన్ని కాసుకున్నాడు, ఎవరు నోరు దొరుకుతుందో చంపేస్తామని. ఎందుకంటే వానికి తెలుసు వీడి నాలుకలో ఏముంది? జీవమను. జాగ్రత్త వినంటారా? హలో బెదర, ముందు చూడండి, ముగిస్తాను. ఎప్పుడే కానీ చెప్పొద్దండి చచ్చిపోతానని, ఊరేసుకుంటా కాల్చుకుంటా చచ్చిపోతా. దయ్యాలు నిన్ను ఇంకా పెళ్లి చేసుకుంటా నీతో. ముందు చూడాలి. ఇప్పుడు దయ్యాలన్నీ మొత్తం కట్టగట్టుకొని వచ్చేసాయి. రండిరా అని కాపురం ఉంటాయి వచ్చే. హలో, ఎప్పుడు చెప్పొద్దండి. ఏం చెప్పాలి? ఇప్పుడు నేను దీర్ఘాయుతో నా దేవుడు తృప్తిపరిచాడు. చూడాలా మీరు ఎప్పుడు కూడా దర్శనంలో. నీ పిల్లలందరూ పెద్దగా అయిపోయినారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, నువ్వు బతికే ఉన్నావు వాళ్ళతో పాటే. నీ పిల్లలు నేను చూసాంట, మా మిరాకల్లో ఉంది ఆ పాప, వచ్చిందా? అదే కింద ఉంది, పెళ్లి చేసుకుంది. నేను ఇట్లా ప్రార్థన చేశాను, ప్రభువా నా మిరాకల్ పెళ్లి చేసుకొని
ఆ పాప పిల్లల్ని చూడాలి నేను, అంతవరకు ఫోన్ బాబు యాటికి డబ్బాలోకి ఫోన్ బాబు. నేను మాత్రం నా దేవుడు నన్ను దీర్ఘాయుతో తృప్తిపరిచి ఉన్నాడు. నా దేవుడు నా జీవిత సంవత్సరంలో అధికం చేసి ఉన్నాడు. మా శాలంని చూస్తా అంట, వాడు ప్రీచ్ చేస్తాడు, పెద్ద వానికి పిల్లలు పుట్టినారు, వాళ్ళతో ఆడుకుంటానా. అమ్మ అంత జల్దీ ఫోన్ నేను, మీరు అనుకున్నారేమో, మీరు అట్లే చూడాలా. నేను పోతాను బాబు, ఈయన వస్తుంది, ఈడ నేను జల్దీ దేవుడు పిలుస్తాను. దేవుడు నిన్ను పిలిచాడు, కొట్టేసే నీ డిక్షనరీలో నుంచి. పెద్ద పచ్చి అబద్ధం ఇది. యాడో వినింటావు, టీవీలో ఎవరో చెప్పింటారు దేవుడు పిలుస్తాడు. ఈడుంటే సువాడు చెప్తాను, ఈడుంటే 4 పనులు చేస్తావు దేవునికి. ఆడపోయి ఏం చేస్తావు? ఆడ ఎట్లా పోతాం మనమంతా కట్టకట్టుకుని ఓ రోజు ప్రభు వచ్చి తీసిపోతాడు మనల్ని. లేదంటే కనీసం 100 దాటండి, 100 కొట్టండి. అంతమంది ఏం చేయాలా? ఎన్నుకోవాలా? జీవాన్ని పిల్లరా, వాక్యాన్ని వెన్నుకోవాలా ఎప్పుడు కూడా అనుక్షణం. ఓకే, చాలు 12:30 అయింది ఇప్పటికే. ప్రార్థన చేసుకుందాం. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. రేపు వారం మళ్ళీ కంటిన్యూ అవుదాం. ఓకే, అర్థమైందనైనా? ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నువ్వు ఎంత మంచి తండ్రివంటే మేము ఎంత వివరించి వర్ణించినా నీ రుణం ప్రభా, నీ ప్రేమను నేను రుణం తీర్చుకోలేం. నువ్వు అంత గొప్ప దేవుడు తండ్రి. విన్న ఈ బిడ్డల్ని అయినా పరిశుద్ధాత్మ తండ్రి, ఏ వాక్యం కూడా మర్చిపోకుండా మేము యుద్ధం గురించి నేర్చుకున్నాం. ఈరోజు అనారోగ్యంలో ఎలా వార్ఫేర్ అని నేర్చుకున్నాం. నువ్వు ఆల్రెడీ ఆరోగ్యం ఇచ్చావు తండ్రి, నువ్వు ఎప్పుడు అనారోగ్యం కోరుకో. మంచి తండ్రివి నువ్వు మాకి. బిడ్డలు విన్నారనైనా నోరు తెరిచి సాతాన్ని గద్దించడానికి, వాక్యాలు చెప్పేదానికి మీరే సహాయం చేయమని, విన్న వాక్యాన్ని ఫలింపచేయమని మా ప్రభువు యేసుక్రీస్తుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.